హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అన్అకాడమీకి స్వాగతము. నేను మీ సమీర్. ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ లెక్చర్. సో లెక్చర్ నెంబర్ 3. ఇంతకుముందు 2 లెక్చర్స్ 1 డైమెన్షన్ మోషన్లో మోషన్ అండర్ గ్రావిటీ హారిజాంటల్ మోషన్ పార్ట్ 1లో చేసాం. ఇప్పుడు పార్ట్ 2 చూద్దాం. సో ఈ లెక్చర్లో కొంచెం ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ యూస్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. అవి ఎలా ఉంటాయి ఏంటో చూద్దాం. లాస్ట్ కేసులో మనం ఏం చేసామంటే ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ ఏవి యూస్ చేయకుండా సాల్వ్ చేసాం. సో లెట్స్ బిగిన్ ద షో. నా గురించి మీకు తెలుసు, సయ్యద్ సమీర్ పాషా, ఫ్యాకల్టీ ఇన్ ఫిజిక్స్, ఐఐటి జేడబ్ల్యూ, నీట్, మెయిన్స్ అండ్ అడ్వాన్స్ అండ్ నీట్. సో ఐఎమ్ అన్ ఇంజనీర్. సో మీకు ఆల్రెడీ తెలుసు, బట్ ఒకసారి మళ్ళీ చెప్తాను. మ్యాథ్స్ బాగా యూజ్ చేసి మనం చేస్తాం. మీరు ప్రతి క్లాస్లో చూడొచ్చు, మ్యాథమెటిక్స్ లేకుండా ఫిజిక్స్ ఉండదు. సో దాట్స్ వాట్ ఐ సే ఇన్ ఎవ్రీ క్లాస్. సో మ్యాథ్స్ ఎవరికైతే బాగా వస్తుందో వాళ్ళకి ఫిజిక్స్ వస్తుంది. ఇప్పుడు ఈ క్లాస్ నేను చెప్తాను, అందులో ఫిజిక్స్ ఉంటుంది కానీ చేసేది మాత్రం మ్యాథ్సే. అది ఎవరైనా సరే, నీట్ చదివే వాళ్ళైనా సరే, మెయిన్స్ అడ్వాన్స్ అయినా సరే, వాళ్ళు దాంట్లో స్ట్రాంగ్ ఉంటే ఫిజిక్స్ ఈజీగా చేయొచ్చు. మ్యాథమెటిక్స్ స్ట్రాంగ్ ఉంటే ఫిజిక్స్ ఎలా చేయాలో చూద్దాం. సో టెలిగ్రామ్ ఛానల్ మనది. ఈ టెలిగ్రామ్ ఛానల్ ఏంటంటే, ఎలాగైతే వాట్సాప్ ఉంటుందో అలాగే ఈ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. సో మీరు టెలిగ్రామ్ ఛానల్ని చూసినట్లయితే అందులో వాట్సాప్ మీరు ఎలాగైతే డౌన్లోడ్ చేస్తారో అలాగే టెలిగ్రామ్ ఛానల్ డౌన్లోడ్ చేస్తే అందులో మీ డౌట్స్ని పోస్ట్ చేయవచ్చు. సో నేను ఆ డౌట్స్కి ఆన్సర్ ఇస్తాను. నేనే కాదు, చాలామంది ఎడ్యుకేటర్స్ ఉంటారు అందులో. సో మీకు 24/7 అందులో యూజ్ అవుతుంది అన్నమాట. సో అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ గురించి ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మన స్టేట్స్లో, అంటే తెలుగు మాట్లాడే స్టేట్స్ 2 ఉన్నాయి కాబట్టి అందులో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అంటాం బేసిక్గా. లేదా 11th స్టాండర్డ్, 12th స్టాండర్డ్ పిల్లలు కూడా ఉంటారు. సో 11th స్టాండర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఇయర్, 12th స్టాండర్డ్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ఇయర్ అనమాట. వాళ్ళు ఈ 12 months కోర్స్ని చూస్ చేసుకుంటే వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది. ఎలా అంటే, వాళ్ళు ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి 1 year చదువు ఉంటుంది. సో వాళ్ళకి 2500 per month పడుతుంది. సో ఆ కోర్స్ ఈజీ అవుతుంది వాళ్ళకి. సో 1 year ఎలాంగా మీరు అన్అకాడమీలో లెర్న్ చేసుకోవచ్చు అనమాట. అదే ఇప్పుడే 10th అయిపోయిన వాళ్ళు, 11th వచ్చిన వాళ్ళు, లేదా 10th అయిపోయి ఫస్ట్ ఇయర్కి వచ్చిన వాళ్ళకి 24-month కోర్స్ బాగా యూజ్ అవుతుంది. అందులో ఏంటంటే చాలా ఎక్కువ మంత్స్ కోర్స్ తీసుకున్నాం కాబట్టి ఇంకా డిస్కౌంట్ వస్తుంది. మీరు మర్చిపోకుండా చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే, సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కోసం నా పేరు యూజ్ చేయండి. ఇక్కడ ఈ కోడ్ చూసారా, SYED సయ్యద్, విచ్ ఈస్ ఇనిషియల్ ఆఫ్ మై నేమ్, అండ్ S10 సబ్స్క్రిప్షన్ 10%. సో 10% ఇంకా డిస్కౌంట్ అవుతుంది. అంటే ఫైనల్గా 1 year మొత్తానికి మీకు 27,000 పడుతుంది ఎవరైతే సెకండ్ ఇయర్లో వచ్చారో ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారు కదా పరిస్థితి, మొత్తం ఆన్లైన్ అయిపోయింది. సో బెస్ట్ ఆప్షన్ ఇది. 24 month అంటే సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వాళ్ళకి 32,400 బాగా యూజ్ అవుతుంది. సో అందులో ఏంటంటే 2 years మొత్తం ప్యాకేజ్ వస్తుంది. సో మనం కాలేజ్లో కట్టే ఫీజు కన్నా రీజనబుల్గా చాలా తక్కువ ఉంటుంది, బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. సో అది నేను చెప్పాలనుకుంది. ఇంకా చాలా మంది ఏమంటారంటే, సార్ హిందీ ఇంగ్లీష్లో ఉంటుంది కదా, మాకు తెలుగులో అయితే బాగా అర్థం, అందుకేమో నేను వచ్చింది. సో ఈ ప్యాకేజ్ మీకు బాగా యూజ్ అవుతుంది. తెలుగులోనే ఫిజిక్స్, మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ కూడా స్టార్ట్ అవుతుంది. సో గెట్ రెడీ విత్ దట్. సో లెట్స్ గో అహెడ్. సో ఈరోజు లెక్చర్ గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత ఈ సబ్స్క్రిప్షన్ ఏంటనేది మళ్ళీ మనం చూద్దాం. సో టుడేస్ లెక్చర్ ఈజ్, మన లాస్ట్ లెక్చర్ మీరు చూసినట్లయితే అందులో యూనిఫామ్ మోషన్ అంటే అసలు మోషన్ అంటే ఏంటి, రెస్ట్ అంటే ఏంటి, అలాంటివి చూసాం అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ పార్ట్లో మోషన్, రెస్ట్, వెలాసిటీ, స్పీడ్, యాక్సలరేషన్, యావరేజ్ స్పీడ్, యావరేజ్ యాక్సలరేషన్, ఇవన్నీ డిస్కస్ చేశాను నేను ప్రీవియస్ క్లాస్లో. మీరు ఒక్కసారి అది యూ హ్యావ్ టు గో త్రూ దట్, మీకు అదంతా అర్థమవుతుంది. సో అదంతా అర్థమైన తర్వాత, అంటే ఎక్కడ కూడా నేను వెక్టర్స్ కానీ, ఇంటిగ్రేషన్ కానీ, డిఫరెన్షియేషన్ కానీ యూజ్ చేయలేదు. సో అవి లేకుండా చేసాం మనం. ఇప్పుడు నాన్ యూనిఫామ్ మోషన్లో ఖచ్చితంగా ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్ లేకుండా ఏ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ఇన్ఫ్యాక్ట్ ఇది యూజ్ చేసి మీరు యూనిఫామ్ మోషన్ కూడా సాల్వ్ చేయొచ్చు. సో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ప్రతి ఎగ్జాంపుల్ డిఫరెంట్ మోడల్లా ఉండేటట్టు ఆ ఎగ్జాంపుల్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా సాల్వ్ చేయాలో ఏంటో ఒకసారి చూద్దాం. సో లెట్ us స్టడీ అబౌట్ నాన్ యూనిఫామ్ మోషన్. సో ఇప్పుడు ఈ నాన్ యూనిఫామ్ మోషన్ అంటే ఏంటంటే, చాలా మందికి డౌట్ వస్తుంది, నాన్ యూనిఫామ్ మోషన్ అంటే యాక్సలరేషన్ వేరియబుల్ అని. కాదు, యాక్సలరేషన్ కాన్స్టెంట్ ఉన్నా కూడా నాన్ యూనిఫామ్ మోషనే. ఒకసారి మళ్ళీ లాస్ట్ క్లాస్లో కూడా ఉంది, మళ్ళీ చెప్తాను చూడండి.
అదేంటంటే ఎప్పుడైతే యాక్సలరేషన్ కాన్స్టెంట్ ఉంటుందో దాన్ని నాన్ యూనిఫామ్ మోషన్ అంటారు. యాక్సలరేషన్ వేరియబుల్ అయినా కూడా నాన్ యూనిఫామ్ మోషనే. ఇప్పుడు మనం కార్లో వెళ్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఉన్నాడు రోడ్ మీద కార్లో వెళ్తున్నాడు, ఇది 100% ఇది నాన్ యూనిఫామ్ అవుతుంది. ఎలా నాన్ యూనిఫామ్ అవుతుంది అంటే స్టార్ట్ అయ్యేటప్పుడు మనం స్లోగా స్టార్ట్ అవుతాం, తర్వాత ఎక్సలేటర్ మీద కాలు పెట్టినప్పుడు అది ఫాస్ట్ అవుతుంది, మళ్ళీ మధ్యలో బ్రేక్ వేస్తాం, మళ్ళీ అంటే యాక్సలరేషన్ ఇస్తుంటాం తగ్గిస్తుంటాం, అంటే యాక్సలరేషన్ వేరీ అవుతుంది కాబట్టి అది యాక్సలరేషన్ వేరియబుల్. అంటే ఇప్పుడు నేను డెఫినేషన్ ఎలా రాస్తాను చూడండి నా ఓన్గా. నాన్ యూనిఫామ్ మోషన్ ఈజ్ ఆఫ్ 2 types. ఒకటి వేర్ ది యాక్సలరేషన్ ఈజ్ కాన్స్టెంట్, ఇంకోటి ఏంటంటే ది అదర్ వేర్ యాక్సలరేషన్ ఈజ్ వేరియబుల్. ఎక్కడైతే యాక్సలరేషన్ కాన్స్టెంట్ ఉందో అప్పుడు మనం ఏం వాడచ్చు, యాక్సలరేషన్ కాన్స్టెంట్ ఉంటే ఈ S = UT + ½ AT². ఫస్ట్ లెక్చర్లో కూడా మోషన్ అండర్ గ్రావిటీలో కూడా చేసాం, సెకండ్ లెక్చర్లో కూడా S = UT + ½ AT² వాడాం. ఈ లెక్చర్లో మాత్రం మనం అది యూస్ చేయకూడదు. అంటే అది యూస్ చేయకూడదు అంటే యూస్ చేయకుండా ఉండే క్వశ్చన్స్ని నేను చూస్ చేశాను డిస్కస్ చేయడానికి. చూద్దాం అది. సో ముందుగా కాన్సెప్ట్ క్లియర్ ఉండాలి కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. యాక్సలరేషన్ కాన్స్టెంట్ ఉన్న దాంట్లో V = U + AT, S = UT + ½ AT², V² - U² = 2as, అండ్ nth సెకండ్ డిస్ప్లేస్మెంట్, అలాంటివన్నీ చేయవచ్చు అనమాట. సో అవి యాక్సలరేషన్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు. వేరియబుల్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఫార్ములా యూజ్ చేయలేం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ V = U + AT అనే ఈక్వేషన్ ఉందనుకోండి, అందులో నేను A = 2 m/s² అంటే 2 అనే వాల్యూ అసైన్ చేసేసాను కాబట్టి అది కాన్స్టెంట్ అవుతుంది, అందుకే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. అలా కాకుండా A = 4t అన్నాను అనుకో, A = 4t అన్నానంటే మీనింగ్ ఏంటి, అది టైం మీద డిపెండ్ అవుతుంది. ఎలా, t = 1 సెకండ్ దగ్గర వచ్చేసి A 4 అవుతుంది, t = 2 దగ్గర A 8 అవుతుంది, అంటే A వాల్యూ కూడా చేంజ్ అవుతుంది. సో అలా కంటిన్యూస్గా A వాల్యూ చేంజ్ అవుతున్నప్పుడు V వాల్యూ కూడా చేంజ్ అవుతుంది, S వాల్యూ కూడా చేంజ్ అవుతుంది, అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇలా చేంజ్ అవుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇంటిగ్రేషన్ లేదా డిఫరెన్షియేషన్, క్యాల్కులస్ యూస్ చేయాలన్నమాట. సో దానివల్ల ఈజీ అవుతుంది. ఇప్పుడు ఈ 2-3 డేస్లో నేను ఒక 2 hours లెక్చర్ ఒకేసారి తీసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే బేసిక్ మ్యాథ్స్. ఆ బేసిక్ మ్యాథ్స్లో ట్రిగ్నోమెట్రీ ఏంటి, జామెట్రీ అంటే ఏంటి, క్యాల్కులస్లో ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ ఒక 2 hours ఉంటుంది. అది చూడండి మీరు కంపల్సరీ, ఎందుకంటే అది చూస్తే మెయిన్గా బైపీసీ వాళ్ళకి, ఇన్ఫ్యాక్ట్ ఎంపీసీ వాళ్ళకి కూడా. ఎందుకంటే డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ వాళ్ళు ఎప్పుడు చదువుతారంటే వాళ్ళు సెకండ్ ఇయర్లో చదువుతారు, డిఫరెన్షియేషన్ ఫస్ట్ ఇయర్లో చదివినా అది లాస్ట్లో ఉంటుంది. బట్ మనకు కావాల్సిన ఫిజిక్స్లో స్టార్టింగే యూజ్ అవుతుంది కాబట్టి అది చేస్తాను. సో డోంట్ మిస్ దాట్. లెట్స్ గో అహెడ్. సో దిస్ ఈజ్ యాక్సలరేషన్ కాన్స్టెంట్ అండ్ యాక్సలరేషన్ వేరియబుల్ కమ్స్ అండర్ ద కేస్ ఆఫ్ నాన్ యూనిఫామ్ మోషన్. సో నాన్ యూనిఫామ్ మోషన్లో మరి ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి సార్? యూనిఫామ్ మోషన్లో అయితే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం, సింపుల్ యూనిఫామ్ మోషన్లో అయితే. నాన్ యూనిఫామ్లో అయితే 2 కేసులు ఉన్నాయి. అందులో ఫస్ట్ కేసు ఆల్రెడీ చేసాం మనం, S = UT + ½ AT², ఇవన్నీ వాడచ్చు, అది యాక్సలరేషన్ కాన్స్టెంట్. మరి యాక్సలరేషన్ వేరియబుల్ అయినప్పుడు ఎలా ఉంటుంది వేరియబుల్ అంటే క్వశ్చన్ చూస్తే మనకు తెలుస్తుంది. సో లెట్స్ లెర్న్ ద ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ ఫర్ A ఈజ్ వేరియబుల్. సరే, ఏ వేరీ అవుతూ ఉంటుంది కాబట్టి మనకు దాని వాల్యూ ఎంతో తెలియదు. అందుకే మనం ఫస్ట్ ఎలా స్టార్ట్ చేద్దాం అంటే x ఈజ్ ద పొజిషన్ ఆఫ్ ద పార్టికల్. సపోజ్ ఇక్కడ x = 0 దగ్గర ఒక పార్టికల్ ఉంది, అది ఇటు వెళ్ళొచ్చు లేదా ఇటు వెళ్ళొచ్చు, ఎలా ఏ డైరెక్షన్లో అయినా అది వెళ్ళొచ్చు. సో x = 1 మీటర్కి వస్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు వెళ్తుంది, ఇక్కడ నుంచి దాని ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది. సో అప్పుడు వెలాసిటీ కనుక్కోవాలంటే డిస్ప్లేస్మెంట్ బై టైం వేస్తే సరిపోదు, dx/dt యూజ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ dx/dt అంటే నథింగ్ బట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొజిషన్ లేదా రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ అని రాసుకోవచ్చు. అయితే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ dx అనేది ఏంటి, dx ఈజ్ నథింగ్ బట్ వెరీ స్మాల్ డిస్ప్లేస్మెంట్. నేను చెప్పాను డెల్టా అంటే ఏంటి, dx అంటే ఏంటి అని, ఐ మీన్ లాస్ట్ క్లాస్లో. వెరీ స్మాల్ డిస్ప్లేస్మెంట్ బై వెరీ స్మాల్ టైం వేస్తే అక్కడ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ వస్తుంది. ఇప్పుడు ఇదే ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు అంటే v = dx/dtని ఈ dx అలాగే ఉంచి ఈ dtని నువ్వు అటు పంపించినట్లయితే dx = vdt అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఇటు సైడ్ ఇంటిగ్రేషన్ చేద్దాం మనం. సో ఇక్కడ చేస్తున్నాను చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ dx ఫర్దర్ ఎలా సాల్వ్ చేయాలనేది = ఇంటిగ్రేషన్ ఆఫ్ vdt. ఇంటిగ్రేషన్ ఆఫ్ dx ఏమవుతుందంటే x అవుతుంది, = ఇంటిగ్రేషన్ ఆఫ్ vdt. ఎంతో కొంత వాల్యూ వస్తుంది కదా మనకి, అప్పుడు పొజిషన్ అనేది వచ్చేస్తుంది అనమాట, పొజిషన్ తెలిసిపోతుంది అలా. సో అలా ఉంటాయి క్వశ్చన్స్. అంటే ఈ ఫార్మ్ తీసుకొని దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే వచ్చేదే డిస్ప్లేస్మెంట్.
తర్వాత అలాగే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటే వెలాసిటీ కాబట్టి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటే యాక్సలరేషన్. సో యాక్సలరేషన్ ఇస్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ. సో dv by dt. సో ఎక్కడ ఎలాగైతే పైన చేసామో మనం అలాగే కింద కూడా చేద్దాం. a is dv by dt can also be written as dt ని పైకి పంపించామనుకో adt అవుతుంది. సో dv is equal to adt. సపోజ్ నువ్వు వెలాసిటీ కనుక్కోవాలనుకుంటున్నావు అనుకో, అప్పుడు ఏం చేస్తావు, ఇంటిగ్రేట్ చేస్తావు. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ dv is equal to ఇంటిగ్రేషన్ ఆఫ్ adt. ఇంటిగ్రేషన్ ఆఫ్ dv ఏమవుతుందంటే v అవుతుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ adt కి ఎంతో కొంత వాల్యూ వస్తుంది. అప్పుడు నీకు వెలాసిటీకి ఈక్వేషన్స్ వస్తాయి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే v, a and t, వాట్ వెలాసిటీ, యాక్సలరేషన్ అండ్ టైం ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ టైం. ఫంక్షన్స్ ఆఫ్ టైం అంటే మీనింగ్ ఏంటి అంటే అఫ్ కోర్స్ t is not a function of time, t is itself a time. సో వెలాసిటీ, యాక్సలరేషన్ అండ్ x ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ టైం. అంటే అవి టైం మీద డిపెండ్ అవుతూ ఉంటాయి. టైం మీద డిపెండ్ కావట్లేదు అంటే యూనిఫామ్ అంటాం మనం, టైం మీద డిపెండ్ అయినప్పుడు నాన్ యూనిఫామ్ అంటాం. సో సింపుల్గా టైం డిపెండెంట్ అని అనుకోవచ్చు. ఓకేనా? సో నా x ఈక్వల్ టు 1 మీటర్, x ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు -1 ఇవేంటంటే డిఫరెంట్ పొజిషన్స్ అనమాట. సో డిఫరెంట్ పొజిషన్స్ డిఫరెంట్ టైమ్స్లో అది ఉండొచ్చు అని అర్థం. సో దిస్ ఈస్ హౌ ద ఇంట్రడక్షన్ హ్యాస్ టు బి ఫర్ నాన్ యూనిఫామ్ మోషన్. ఇలా ఉంటుంది అనమాట ఇంట్రడక్షన్. సో ఇదంతా అర్థమైంది కదా? ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ పేజ్. ఇంకా ఇప్పుడు లాస్ట్ కేస్ ఒకసారి చూడండి. ఇక్కడ యాక్సలరేషన్ ఏం రాశానంటే dv by dt అని రాసాం కదా మన యాక్సలరేషన్. సో dv by dt ని ఎలా రాసుకోవచ్చు అంటే v అంటే ఆల్రెడీ మనకు పైన ఉంది, ఏంటది dx by dt. సో అదే సబ్స్టిట్యూట్ చేస్తాను చూడండి. చేస్తే ఏమొస్తుందంటే, సో హియర్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ dv by dt కెన్ బి రిటన్ యాజ్ d by dt ఆఫ్ v అంటే మళ్ళీ dx by dt, సారీ. So here it is t. So dv by dt, I am writing it as d by dt of dx by dt. It becomes d square x by dt square. So double derivative of displacement is also acceleration. So double derivative of displacement is also called as acceleration, which is a equal to dv by dt, also d square x by dt square, right? Now here there are many things చాలా ఉన్నాయి డిస్కస్ చేయడానికి. చూడండి, ఇప్పుడు ఫస్ట్ లాస్ట్ కేసులో ఏం జరిగిందో ఒకసారి రివైజ్ చేస్తాను చూడండి. ఇక్కడ ఏం జరిగిందంటే v ని ఇన్ టర్మ్స్ ఆఫ్ dx అండ్ dt రాసాం. అంటే ఇక్కడ v is equal to dx by dt రాసినప్పుడు ఇక్కడ v విత్ రెస్పెక్ట్ టు t ఉంది కదా, విత్ రెస్పెక్ట్ టు టైం. రేట్ అంటే ఆల్వేస్ విత్ రెస్పెక్ట్ టు టైం. సో ఇక్కడ కూడా రేట్ అంటే ఆల్వేస్ విత్ రెస్పెక్ట్ టు టైం. అంటే a కి t కి రిలేషన్ ఉంది, v కి t కి రిలేషన్ ఉంది. ఇప్పుడు a కి v కి t కి కూడా రిలేషన్ ఉంది. ఎలా అంటే ఇక్కడ చూడండి, dv is equal to adt. ఇందులో t ని ఎలిమినేట్ చేద్దాం మనం. హౌ టు ఎలిమినేట్ t? ఎందుకంటే కొన్నిసార్లు క్వశ్చన్స్ ఎలా రావచ్చు అంటే t లేకుండా కూడా రావచ్చు. సో అలాంటి ఎలిమినేషన్స్ ఎలా చేయాలంటే హియర్ వీఆర్ ట్రైంగ్ టు ఎలిమినేట్ t ని ఎలిమినేట్ ఎలా చేయాలి? సో యాక్సలరేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ కెన్ బి రిటన్ యాజ్, అంటే t లేదు అక్కడ. సో a ఈక్వల్ టు dv by dt ముందు రాశాను నేను. రాసిన తర్వాత dv by dt అలాగే ఉంచి dx తో మల్టిప్లై చేసి డివైడ్ చేశాను చూడండి. అప్పుడు వీళ్ళిద్దరిని ఒకలాగా రాస్తున్నాను. అంటే dv by dx ఇక్కడ dx by dt. కానీ ఆల్రెడీ మనకి dx by dt అంటే తెలుసు కదా, ఎంత అది v. కాబట్టి ఇది ఏమవుతుంది v dv. అంటే సింపుల్గా యాక్సలరేషన్ a is equal to v into dv by dx. సో ఇక్కడ a ఉంది, x ఉంది, v ఉంది, కానీ t లేదు. సో వీ హ్యావ్ ఎలిమినేటెడ్ t. సో t ఎలిమినేట్ చేసి a కి v కి రిలేషన్. సో దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ v, a అండ్ x. ఇంతకు ముందు వచ్చిన t ఉంది, ఇప్పుడు t లేకుండా వచ్చింది అనమాట. సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు డూ. ఇప్పుడు మనకి వెలాసిటీ ఏమొచ్చిందంటే dx is equal to v dt అని వచ్చిందా లేదా? సో దిస్ ఈస్ dx is equal to v dt. ఎందుకంటే v అంటే dx by dt కావాలి. ఒకవేళ యావరేజ్ వెలాసిటీ కావాలనుకోరా, యావరేజ్ వెలాసిటీ అంటే దీన్ని ఇటు ఇంటిగ్రేట్ చేద్దాం మనం. ఇంటిగ్రేట్ చేస్తే లిమిట్స్ వస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే x1 to x2, ఇక్కడ టైం t1 to t2. అప్పుడు
ఇంటిగ్రేషన్ ఆఫ్ dx from x1 to x2 ఏమవుతుందంటే డెల్టా ఎక్స్. డెల్టా ఎక్స్ ఇస్ నథింగ్ బట్ ఇంటిగ్రల్ vdt ఫ్రమ్ t1 to t2. కానీ మనకి యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటో తెలుసు కదా, డెల్టా ఎక్స్ బై డెల్టా టీ కదా యావరేజ్ వెలాసిటీ అంటే. అంటే ఎక్కడైతే డెల్టా ఎక్స్ ఉందో అక్కడ ఏం రాసుకోవచ్చు, ఇంటిగ్రల్ t1 to t2 vdt. అంటే నువ్వు యావరేజ్ వెలాసిటీ ఎక్కడి నుంచి ఎక్కడ కనుక్కుంటున్నావు, t1 టైం నుంచి t2 టైం వరకు యావరేజ్ వెలాసిటీ కనుక్కుంటే ఈ సింబల్ చూసారా, దీన్ని యావరేజ్ అంటారు. సో యూఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ది యావరేజ్ ఆఫ్ వెలాసిటీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే t1 నుంచి t2 వరకు. సో యూ హ్యావ్ టు ఫైండ్, అంటే యావరేజ్ ఆఫ్ ఎనీ ఫంక్షన్, వెలాసిటీ అనే కాదు ఏ ఫంక్షన్ కైనా యావరేజ్ కనుక్కోవాలంటే ఇదే ఫార్ములా యూజ్ చేస్తాం అనమాట. సో ఇది ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోండి మీరు. So average can also be found using, this is the formula, average of any function is integral of function dt by integral dt. That is how you find the average of any function. Okay na? అలాగే ఇప్పుడు ఇక్కడ వెలాసిటీని రీప్లేస్ చేశాను యాక్సలరేషన్తో. సో అప్పుడు ఇదేమైంది, యాక్సలరేషన్లో ఇక్కడ vdt కాస్త adt అయిపోయింది, మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్గా ఉంది. సో అదే ద డిఫరెన్స్ బిట్వీన్ యావరేజ్ వెలాసిటీ అండ్ యావరేజ్ యాక్సలరేషన్. సో ఇది మనం ఇప్పుడు ఇలా చేసేటప్పుడు ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్లో స్పీడ్ అనేది ఎక్కడ నేను వాడలేదు చూడండి మీరు. స్పీడ్ ఎందుకు వాడలేదంటే స్పీడ్కి వెలాసిటీకి డిఫరెన్స్ ఉంది. ఆ మేజర్ డిఫరెన్స్ ఏంటో మీకు తెలుసు, స్పీడ్ ఈజ్ అ స్కేలర్ క్వాంటిటీ వేర్ యాజ్ వెలాసిటీ ఈజ్ అ వెక్టర్ క్వాంటిటీ. సార్ ఆ డిఫరెన్స్ ఇక్కడ ఎందుకు వాడకూడదు, ముందు ప్రాబ్లమ్స్లో నేను ఒకసారి చెప్తాను. ఇప్పుడు వెలాసిటీ కనుక్కునేటప్పుడు డిస్ప్లేస్మెంట్ యూజ్ చేస్తాం, కానీ డిస్టెన్స్ వేరు ఉంటుంది. సో అది కెనాట్ బి యూజ్డ్ హియర్. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో లెట్స్ గో హెడ్. యావరేజ్ ఎలా కనుక్కోవాలో మనకు అర్థమైంది. సో ఒక ప్రాబ్లం చేద్దాం మనం. ఇప్పుడు బేసిక్గా ఇక్కడ స్పీడ్ ఎందుకు యూజ్ చేయాలి, యావరేజ్ స్పీడ్ అని ఎందుకు రాయట్లేదు నేను అంటే చెప్తాను చూడండి. ఈ ప్రాబ్లంతో మీకు బాగా అర్థమైపోతుంది. సో ఇప్పటివరకు చెప్పింది అర్థమైంది కదా, ఒకసారి మళ్ళీ చూడండి. సో యూ విల్ గెట్ క్లారిటీ ఆన్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. Here is an example what you have to discuss. A body starting with velocity v returns to its initial position after t seconds with same speed along the same line. The acceleration of the particle is, చూడండి యాక్సలరేషన్ అడిగాడు. ఏమన్నాడంటే a body starting with velocity v, ఎటో వెళ్తుంది, అది ఎటు వెళ్తుందో తెలియదు మనకి. సపోజ్ ఇక్కడ ఉందనుకో, ఇక్కడ నుంచి ఇలా వెళ్ళింది, ఈ పాయింట్ దగ్గర ఆగిందో లేదో తెలియదు. బాడీ స్టార్ట్ విత్ వెలాసిటీ v అనే వెలాసిటీతో స్టార్ట్ అయింది, ఇలా వెళ్ళి రిటర్న్స్ టు ఇట్స్ ఇనిషియల్ పొజిషన్ ఆఫ్టర్ t సెకండ్స్ విత్ సేమ్ స్పీడ్. స్పీడ్ సేమ్ అన్నాడు కానీ వెలాసిటీ సేమ్ అనలేదు. అంటే ఎందుకంటే వెలాసిటీ వెక్టర్ కదా, వెలాసిటీ ఈజ్ అ వెక్టర్. And what is speed? Speed is a scalar. Then direction undadu. So speed is a scalar quantity. So it has no direction. ఇలా వెళ్ళింది, దాని వెలాసిటీ ఎంతో చేంజ్ అయింది ఏంటో మనకు తెలియదు. సో ఇలా వెళ్ళి ఏదో ఒక పాయింట్లో, తెలియదు ఆ పాయింట్ ఏంటో మనకు కూడా తెలియదు, ఏదో ఒక పాయింట్లో డెఫినెట్లీ అది టర్న్ అవ్వాలి. ఎందుకంటే ఇదే పాయింట్ దగ్గర మళ్ళీ రావాలంటే ఇట్ హ్యాస్ టు టర్న్ కదా. ఇలా వెళ్ళి ఇలా టర్న్ అయ్యి ఇలా వెళ్ళేటప్పుడు ఈ డైరెక్షన్లో ఉంది ఇప్పుడు ఖచ్చితంగా. సో మళ్ళీ సేమ్ వెలాసిటీ, అంటే మ్యాగ్నిట్యూడ్లో సేమ్, డైరెక్షన్లో డిఫరెంట్. బాడీ స్టార్టింగ్ విత్ వెలాసిటీ v రిటర్న్స్ టు ఇట్స్ ఇనిషియల్ పొజిషన్ ఆఫ్టర్ t సెకండ్స్. అంటే ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి ఇలా రావడానికి ఎంత టైం పడుతుందంట, t seconds. What is the acceleration of the particle? ఇప్పుడు ఇది యూనిఫామా నాన్ యూనిఫామ్ మోషన్ అని మనకు డౌట్ వస్తుంది. సేమ్ స్పీడ్ అన్నాడు కాబట్టి యూనిఫామ్ అవుద్దా? కానీ యాక్సలరేషన్ ఎందుకు అడుగుతాడు మరి? అదే సో యాక్సలరేషన్ ఉంది అంటే ఇది నాన్ యూనిఫామ్. సో యాక్సలరేషన్ వేరీ అవ్వట్లేదు, ఎందుకంటే v వాల్యూ అలాగే ఉంది కాబట్టి వీ కెన్ యూజ్ v is equal to u plus at. ఈ పాయింట్ అబ్జర్వ్ చేయండి ఎలా సాల్వ్ చేయాలి. ఇప్పుడు v అంటే ఫైనల్ వెలాసిటీ నాన్న. ఇనీషియల్గా వెలాసిటీ ఎటు ఉందంటే రైట్ ఉంది, ఫైనల్గా వెలాసిటీ ఎటు ఉందంటే లెఫ్ట్ ఉంది. ఇది వెక్టర్ కాబట్టి యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్, అది పాజిటివా నెగిటివా అనేది మైండ్లో ఉండాలి.
సో ఫస్ట్ రైట్కి వెళ్తుంది కాబట్టి రైట్ సైడ్ అన్ని పాజిటివ్, లెఫ్ట్ సైడ్ అన్ని నెగిటివ్. ఒక్కసారి వెక్టర్స్ వచ్చిన తర్వాత ఇంకా క్లారిటీ వస్తుంది, నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం మనం. ఎందుకంటే వెక్టర్లో చేసేస్తే అసలు ఇలా క్షణాల్లో ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. బట్ మనకి కాన్సెప్ట్ స్ట్రాంగ్ ఉంటే ఒకేసారి వెక్టర్ ఒకేసారి ఇవన్నీ చెప్పకూడదనే నేను వెక్టర్స్ లేకుండానే ఇంకా ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ లేకుండా లాస్ట్ క్లాస్ చేశాను. ఇప్పుడు ఈ క్లాస్లో ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ యూజ్ చేశాను, అది ఎలాగో మళ్ళీ ఇంకో క్లాస్లో చూద్దాం. సో వి ఇక్కడ వెళ్ళేటప్పుడు వి ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే మైనస్ వి, ఎందుకంటే అది లెఫ్ట్లో ఉంది కదా. ఫైనల్ ఇనీషియల్ వెలాసిటీ రైట్లో ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు వి ప్లస్ ఏ ఎంతో మనకు తెలియదు, కానీ ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి మాత్రం టైం ఎంత పట్టిందంటే టీ, ఆ విషయం మనకు తెలుసు. సో ఇక్కడ ఎలా రాయవచ్చు అంటే మైనస్ వి is equal to v plus at. అప్పుడు ఇది ఏమవుతుందంటే at is equal to minus v minus v. Minus v is nothing but minus 2v. Then what would be the acceleration? So acceleration of this would be equal to minus 2v by t. ఎందుకంటే మనకి t అట్ సైడ్ వెళ్తే డినామినేటర్లో వెళ్ళిపోతుంది. సో యూ కెన్ రైట్ సింప్లీ యాజ్ ది యాక్సలరేషన్ a is equal to minus 2v by t. which is the answer for this question. So అర్థమైందా ఈ పాయింట్ అంటే బేసిక్ తో స్టార్ట్ చేద్దాం మనం. సో బాడీ స్టార్టింగ్ విత్ వెలాసిటీ v అలా వెళ్ళి రిటర్న్ అయ్యి మళ్ళీ అదే పొజిషన్కి వచ్చింది కాబట్టి డైరెక్షన్ మారింది. సో ఈ ఫార్ములా అనేది వెలాసిటీకి ఫార్ములా కానీ స్పీడ్కి కాదు కాబట్టి యూ కెన్ యూజ్ దిస్ అనమాట. ఓకేనా? సో దెన్ ది ఆన్సర్ బికమ్స్ యాక్సలరేషన్ a is equal to minus 2v by t, which is the option 1 in this question. ఓకేనమ్మా? రైట్. సో ఎగ్జాంపుల్ 1 మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లెట్స్ గో టు అనదర్ ఎగ్జాంపుల్. ఒకవేళ అర్థం కాకపోతే అక్కడ పాజ్ చేసి మళ్ళీ రివైండ్ చేసి మళ్ళీ చూడండి మీరు చూసేటప్పుడు. సో అందరికీ బెనిఫిట్ ఉండాలనే అలా యూట్యూబ్లో మేము స్ట్రీమ్ చేసాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అ బర్డ్ ఫ్లైస్ విత్ ఫర్ 4 seconds ఇన్ ఎ స్ట్రైట్ లైన్లో వెళ్తుంది, 4 seconds వెళ్ళింది. What is and the velocity equation would ichadu. What is the equation of velocity? V is equal to t minus 2 anta. Ippudu okkasari meer chudandi, v here, v is a function of time. V is a function of time ante enti? V changes continuously. V changes కంటిన్యూస్లీ అంటే కంటిన్యూస్గా v వాల్యూ చేంజ్ అవుతూ ఉంది అంటే ఖచ్చితంగా ఇది ఏ మోషన్ అవుతుందంటే నాన్ యూనిఫామ్. ఓకేనా? ఇలా మనకి ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఓకే, కొంచెం మనం డీప్గా, చాలామంది డీప్గా వెళ్ళమని కూడా రిక్వెస్ట్ చేశారు, కానీ డీప్గా వెళ్ళాలంటే కొంచెం కాన్సెప్ట్ స్ట్రాంగ్ ఉంటే ఆటోమేటిక్గా మనం వెళ్ళిపోవచ్చు. సో ఫస్టే వెళ్తే మనకు ఏం అర్థం కాకుండా అసలు ఇంట్రెస్ట్ పోకూడదని ఇలా స్లోగా స్టార్ట్ చేస్తున్నాం మనం. సో v ఈక్వల్ టు t minus 2 meter per second అంట. క్యాల్కులేట్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్లో డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ రెండు కనుక్కోమన్నాడు. ఏంటి డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఒకటి కాదు. మరి ఎలా వెలాసిటీ ఇస్తే ఎలా కనుక్కోవాలి చెప్తాను చూడండి. ఎప్పటి వరకు ట్రావెల్ చేసింది అది 4 seconds వరకు, అంటే t ఈక్వల్ టు 0 నుంచి స్టార్ట్ చేసి, అంటే 0 less than or equal to t less than or equal to 4 దగ్గర స్టార్ట్ అయింది. ఫస్ట్ అయితే t ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే వెలాసిటీకి ఎంత వాల్యూ వస్తుంది? -2. 1 సబ్స్టిట్యూట్ చేస్తే -1. ఇప్పుడు వెలాసిటీ వాల్యూ ఏమవుతుందో ఒకసారి చూడండి. సపోజ్ ఇక్కడ స్టార్ట్ అయింది అనుకోండి, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇది t ఈక్వల్ టు 0 దగ్గర దాని పొజిషన్, t ఈక్వల్ టు 0 దగ్గర దాని వెలాసిటీ ఎంత ఉంది? -2, అంటే నెగిటివ్ డైరెక్షన్లో ఉంది కదా. ఇలా t ఈక్వల్ టు 1 ఇలా వెళ్తుంది, అంటే వెలాసిటీ ఏ డైరెక్షన్లో ఉంటే పార్టికల్ ఆ డైరెక్షన్లో ఉంటుంది అనమాట. పార్టికల్ మూవ్స్ లేదా బర్డ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, పార్టికల్ మూవ్స్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ. వెలాసిటీ ఏ డైరెక్షన్లో ఉంటే ఆ డైరెక్షన్లో పార్టికల్ వెళ్తుంది. ఇప్పుడు నేను ఇందాక లెఫ్ట్ అంటే నెగిటివ్, రైట్ అంటే పాజిటివ్ తీసుకున్నాను కదా, అంటే బేస్డ్ ఆన్ దాట్ వీఆర్ డూయింగ్ అనమాట. సో ఎట్ t ఈక్వల్ టు 0 v -2 కాబట్టి లెఫ్ట్లో వెళ్తుంది. సో ఇలా వెళ్తుంది అనుకో. తర్వాత t ఈక్వల్ టు 1
దీని పొజిషన్ మైనసే ఉంది, ఇలాగే వెళ్తుంది. తర్వాత t ఈక్వల్ టు 2 దగ్గర ఏమైంది చూడు. when you substitute t equal to 2, velocity becomes what? 0. this is very very important చూడండి. ఎక్కడైతే వెలాసిటీ 0 ఉందో దాని మీనింగ్ ఏంటంటే అది రెస్ట్ లోకి వచ్చిందని అర్థం. whenever you see velocity 0, that means the body has come to rest. అది రెస్ట్ లోకి వచ్చేసింది. రెస్ట్ లోకి వస్తుంది సార్, మరి రెస్ట్ లోకి వస్తే దాని తర్వాత మూవ్ అవుతుంది. ఎలా చూడండి ఒకసారి. t ఈక్వల్ టు 0 దగ్గర వెలాసిటీ ఆఫ్ ద బాడీ ఏమైపోయిందంటే 0 అయిపోయింది. మనం ఎంతసేపు ఫ్లై చేసింది బర్డ్ అంటే 4 సెకండ్స్ వరకు, కాబట్టి 4 సెకండ్స్ వరకు కూడా దాని మోషన్ ని మనం రీడ్ చేయాలి. సో t ఈక్వల్ టు 0 దగ్గర ఇక్కడ ఉంది, 1 దగ్గర ఇటే వెళ్తుంది, 2 దగ్గర అక్కడ ఉంది. ఇప్పుడు t ఈక్వల్ టు 3 చేస్తే ఏమవుతుంది అంటే v1 ఉంది, ఇప్పుడు పాజిటివ్ డైరెక్షన్ లో ఉంది కదా, అంటే ఇక్కడ నుంచి టర్న్ అయ్యి మళ్ళీ ఇటు వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి, ఇట్ టర్న్స్ బ్యాక్. అంటే వేర్ ఎవర్ యూ సీ v ఈక్వల్ టు 0, దట్ ఈస్ కాల్డ్ టర్నింగ్ పాయింట్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ కాల్డ్ టర్నింగ్ పాయింట్. టర్నింగ్ పాయింట్ అంటే ద పాయింట్ వేర్ ది ఆబ్జెక్ట్ టర్న్స్. వెలాసిటీ 0 అయిందంటే ఇప్పుడు మనం ఇలా వెళ్ళేటప్పుడు ఆగామంటే మనకి మీనింగ్ ఏంటి? ఆపోజిట్ డైరెక్షన్ లో యాక్సలరేషన్ ఉందని, అలా ఆగి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. సో v ఈక్వల్ టు 0 ఈజ్ ఆల్వేస్ ఇండికేటింగ్ ద టర్నింగ్ పాయింట్. సో టర్నింగ్ పాయింట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ నుంచి మనం అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు డిస్ప్లేస్మెంట్ తగ్గిపోతుంది కానీ డిస్టెన్స్ పెరుగుతుంది. సో అందుకే మనం వేరువేరుగా చేయాలి. అదే చూడండి ఒకసారి. సో t ఈక్వల్ టు 2 దగ్గర వెలాసిటీ 0 అయింది, మళ్ళీ t ఈక్వల్ టు 3 దగ్గర ఇక్కడ ఉంది, t ఈక్వల్ టు 4 దగ్గర వెలాసిటీ 2 అయింది. అంటే ఇది ఇలా వెళ్ళి ఇందాక చేసినట్టే ఇలా తిరిగి వచ్చేసింది అనమాట. సో టర్నింగ్ పాయింట్ ఎక్కడ ఉంది? v ఈక్వల్ టు 0. అంటే ఏ టైంలో టర్నింగ్ పాయింట్ ఉంది? 2 seconds. సో v ఈక్వల్ టు 0 ఇస్ ద టర్నింగ్ పాయింట్. And what is the time? At t equal to 2 seconds. So let's solve for this one. Calculate the distance and displacement. Displacement కావాలంటే డైరెక్ట్ గా మనం ఇందాక యూస్ చేసిన ఫార్ములా ఏంటంటే x is equal to integral v dt. అది ఉంది, మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. మనం చేసింది ఇందాక, అంటే ఎలా యూస్ చేయాలో మనకు తెలియాలి కదా. సో ఏం చెప్పాను ఇక్కడ? x is equal to integral v dt. ఈ పాయింట్ we're going to use this point x ఈక్వల్ టు v dt. సో x ఈక్వల్ టు v dt చేస్తే డిస్ప్లేస్మెంట్ వస్తుంది. మరి డిస్టెన్స్ ఎలా చెప్తాను నేను. సో లెట్ us find the displacement first. So how do you find the displacement? Displacement can be found using x is equal to integral v dt. And ఏ టైం నుంచి ఏ టైంకి? 0 to 4 seconds. So let's write that here. We're trying to find out from 0 to 4 seconds. Let me change the ink here. Ink change చేద్దాం. Yes, black this. So ఇప్పుడు దీన్ని ఎలా రాయాలంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 4. v అంటే ఏంటన్నా? t - 2 కదా, అది రాసేస్తున్నా. t - 2 into dt. సో t - 2 into dt. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రేట్ చేయాలంటే ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ కావాలి. సో యూ షుడ్ బి వెరీ good at also integration and differentiation. So దీన్ని ఇంటిగ్రేట్ చేద్దాం మనం. సో వాట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ t అంటే t స్క్వేర్ బై 2. సో మీరు ఒకసారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే తెలుస్తుంది. t స్క్వేర్ బై 2 మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 అంటే 2t అవుతుంది. అండ్ ద లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 to 4. సో ఎప్పుడైతే లిమిట్స్ వస్తాయో మనం ఏం చేయాలంటే సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు సాల్వ్ దట్. దాన్ని సాల్వ్ ఎలా చేయాలంటే అప్పర్ లిమిట్ ఫైండ్ చేసి తర్వాత లోయర్ లిమిట్ ఫైండ్ చేయాలి. అదే డిస్ప్లేస్మెంట్ వస్తుంది. సో చూద్దాం, మనం చేద్దాం. సో డిస్ప్లేస్మెంట్ DISPLACEMENT అండి. డిస్ప్లేస్మెంట్ ఈజ్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ముందుగా 4 సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. 4 స్క్వేర్ ఎంత అవుతుందంటే 16. ఇక్కడ రాస్తున్నాను చూడండి. 4 స్క్వేర్ బై 2 మైనస్ 2t. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసామా, దాన్ని బ్రాకెట్లో పెట్టేయండి. మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 0 స్క్వేర్ బై 2 మైనస్ 2 ఇంటూ 0. సో ఇదంతా ఎలాగో 0 అయిపోతుంది. సో 4 స్క్వేర్ 16 బై 2. 16 బై 2 ఏమవుతుందంటే 8 అవుతుంది. మైనస్ 8 అంటే 0 ఫైనల్లీ. 4 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 4 కదా ఇది. 4 2 8, 4 4 16 బై 2 అంటే 8. అంటే డిస్ప్లేస్మెంట్ 0 అయింది. అంటే మనం యాంటిసిపేట్ చేసింది ఏంటంటే ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వస్తే, అంటే నువ్వు ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి
మీ అమ్మ వాళ్ళ మీ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ మీ ఇంటికి వచ్చావు అంటే ఇప్పుడు నీ డిస్ప్లేస్మెంట్ ఏమైనట్టు జీరోనే కదా, ఎందుకంటే ఇనీషియల్ పొజిషన్ ఫైనల్ పొజిషన్ అదే ఉంది కాబట్టి నీ డిస్ప్లేస్మెంట్ జీరో అయిపోతుంది, కానీ డిస్టెన్స్ మాత్రం డబుల్ అవుతుంది. సో డిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో అది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇప్పుడు ఇదే ఫార్ములాని యూజ్ చేయాలి డిస్టెన్స్కి, కాకపోతే ఎక్కడైతే వెలాసిటీ జీరో అయిపోతుందో దాన్ని మాత్రం కన్సిడర్ చెయ్యకూడదు. అంటే వెలాసిటీ జీరో అవుతుందో అక్కడ వరకు నువ్వు లిమిట్స్ మార్చేయాలి. ఎలా చేయాలో ఒకసారి చూడండి. అంటే వెలాసిటీ జీరో అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తే డిస్ప్లేస్మెంటే వస్తుంది, అంటే అక్కడ వరకు క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ అక్కడ నుంచి వేరే క్యాలిక్యులేట్ చేయాలి. వినండి ఒకసారి, ఎక్కడ వరకు అయితే వెలాసిటీ జీరో అవుతుందో అక్కడ వరకు క్యాలిక్యులేట్ చేసి అక్కడ నుంచి మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాలి. సో అవన్నీ యాడ్ చేస్తే నీకు డిస్టెన్స్ వస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే t=0 నుంచి కర్సర్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 10 మీటర్లు అనుకో. నువ్వు 10 మీటర్లు ముందుకెళ్ళి అదే 10 మీటర్లు వెనక్కి వచ్చావనుకో, డిస్టెన్స్ ఎంత అవుతుంది అంటే 20 అవుతుంది, కానీ డిస్ప్లేస్మెంట్ మాత్రం ఏమవుతుంది, 0. అందుకే నేను ఏం చేస్తానంటే t=0 నుంచి t=2 వరకు ఎంత డిస్ప్లేస్మెంట్ ఉందో కనుక్కొని మళ్ళీ t=2 నుంచి t=4 ఉన్న డిస్ప్లేస్మెంట్ కనుక్కుంటే ఈ నెగిటివ్ని కాస్త పాజిటివ్ చేస్తే సరిపోతుంది, రెండు యాడ్ చేస్తే సరిపోతుంది. అర్థమైందా ఈ పాయింట్? సో చేద్దాం ఒకసారి చూడండి. సో డిస్టెన్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్కడెక్కడ లిమిటింగ్ పాయింట్స్ ఉన్నాయంటే t=2 దగ్గర. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇంటిగ్రల్ 0 to 2 v dt t-2 dt ప్లస్ యాడ్ చేయాలి దేన్ని, ఇంటిగ్రల్ 2 to 4 అంటే 0 to 2 ఫస్ట్ వచ్చిన డిస్టెన్స్ దాన్ని మాడ్యులస్లో పెట్టేద్దాం, ఎందుకంటే డిస్టెన్స్ నెగిటివ్ కాదు కాబట్టి. 0 to 2 వచ్చిన దాన్ని కూడా మాడ్యులస్లో పెట్టేద్దాం, t-2 dt. అర్థమవుతుందా నాన్న? లెట్ మీ రైట్ దిస్ వన్స్ అగైన్. సో ఏమైపోతుందంటే t-2 dt, దీన్ని కూడా మాడ్యులస్లో పెట్టేసాం. సో దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుందో మీకు ఆల్రెడీ తెలుసు. సో చూద్దాం, t² - 2t, t²/2 - 2t. సో t²/2 - 2t. ఫస్ట్ అయితే నువ్వు లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాల్సింది 0 to 2 కాబట్టి ఇక్కడ ప్లేస్ ఉంచేస్తున్నాం. సో 0 to 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2²/2 - 2 × 2 ఎంత ఇది, 2 క్యాన్సిల్, 2 - 4 అంటే -2. ఫస్ట్ ఎంత ట్రావెల్ చేసింది అది -2, కానీ దాని డిస్టెన్స్ కాబట్టి మనం మాడ్యులస్ పెడితే ఏమవుతుంది, +2 అవుతుంది. అర్థమైందా? ఇది 2² క్యాన్సిల్ చేశాను నేను, 2 - 4 అంటే -2. అంటే ఫస్ట్ -2 వెనక్కి వెళ్ళి మళ్ళీ +2 ముందుకు వచ్చింది, అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ 0 అయింది, కానీ డిస్టెన్స్ మాత్రం ఏమైంది ఇక్కడ మీరు డైరెక్ట్గా చెప్పొచ్చు. సో డిస్టెన్స్ బికమ్స్ 2 + 2 కదా, అంటే డిస్టెన్స్ బికమ్స్ 4 meters. So 4 meters distance is the final answer. Displacement 0 and the value of, let me write it here, distance is 4 meters. ఓకే, దాట్స్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అంటే ఇది ఈజీ క్వశ్చనే, ఇలాంటి మోడల్ ఇంకోటి కూడా చేద్దాం మనం. బట్ ఇక్కడ ఈ కాన్సెప్ట్, ఈ ఎగ్జాంపుల్ 2లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కడైతే వెలాసిటీ 0 అవుతుందో ఆ టైంలో ఉన్న పాయింట్ని టర్నింగ్ పాయింట్ అంటారు. అక్కడ నుంచి డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ అనేవి వేరువేరుగా క్యాలిక్యులేట్ చేయాలి. డిస్ప్లేస్మెంట్ అంటే డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసేవచ్చు, కానీ డిస్టెన్స్ అంటే మాత్రం పార్ట్స్గా డివైడ్ చేసి క్యాలిక్యులేట్ చేయాలి. సో దట్ ఈస్ వాట్ ఈస్ ది కాన్సెప్ట్ బిహైండ్ దిస్ క్వశ్చన్. ఎగ్జాంపుల్ 2 దగ్గర కాన్సెప్ట్ ఇది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లెట్స్ గో టు అనదర్ మోడల్. An object is moving with a speed of 6.25 meters per second. Is decelerated. Decelerated అంటే యాక్సలరేషన్ నెగటివ్ at a rate given by, ఆల్రెడీ ఇచ్చేసారు, dv/dt అంటే యాక్సలరేషనే కదా, మనకు తెలిసిందే కదా ఇది. So dv/dt is nothing but the acceleration. We already know that. So let's study about that. Where v is instantaneous speed, the time taken by the object to come to rest. ఇప్పుడు ఇక్కడ ఇంటిగ్రేషన్స్ డిఫరెన్షియేషన్స్ ఎంత యూజ్ అవుతాయో ఒకసారి చూడండి మీరు. మనకి ఇచ్చిన యాక్సలరేషన్ ఏంటంటే a is equal to
dv by dt, which is equal to minus 2.5 root v, where v is instantaneous speed. Starting ఎంత అంటే 6.25. The time taken by the object to come to rest కి రావాలంటే ఎంత టైం పడుతుంది చూడండి. మనం ఈ ఈక్వేషన్ చూడండి, dv by dt, ఇట్స్ ఆల్ ప్లేయింగ్ విత్ మ్యాథ్స్ తో ఆడుకోవడమే. మైనస్ 2.5 ని 5/2 రాస్తాను, ఇది పెద్ద ఆట ఏం కాదు, 5/2 ఎవరైనా రాయొచ్చు. దీని తర్వాత వచ్చేది ఆట. సో v, ఈ v's అన్ని సపరేట్ చేస్తాను చూడండి. సపరేట్ చేస్తే ఇదేమవుతుందంటే dv by root v is equal to minus 5 dt by 2. 5 dt by 2. ఈ ఈక్వేషన్ ఏమంటారంటే వేరియబుల్ సెపరబుల్ అంటారు. అంటే ఏదైతే వివి ఉందో అవి సపరేట్ చేసాం, మిగతావన్నీ సపరేట్ చేసాం. ఈ రూట్ విని v పవర్ 1/2 రాస్తాను, పైకి వెళ్తే మైనస్ 1/2 అవుతుంది. dv is equal to minus 5/2 into dt. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు లిమిట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. రిమెంబర్, లిమిట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. A particle, an object is moving with speed 6. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం t ఈక్వల్ టు 0 దగ్గర దాని స్పీడ్ ఎంత అనుకున్నాం, 6.25 అనుకున్నాం. ఆఫ్టర్ సమ్ టైమ్, అది మనకు తెలియదు కాబట్టి t ఈక్వల్ టు t దగ్గర వెలాసిటీ ఏమైపోద్ది, 0. ఎందుకంటే ద టైం టేకెన్ బై ది ఆబ్జెక్ట్ టు కమ్ టు రెస్ట్ అన్నాడు కదా. కమ్ టు రెస్ట్ అంటే మీనింగ్ ఏంటి, వెలాసిటీ 0 అయిపోవాలి. సో ఆ వెలాసిటీ 0 అయ్యే టైం ఎంత అంటే t ఈక్వల్ టు t. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే t0 ఉన్నప్పుడు వెలాసిటీ ఎంత, 6.25. అదే tt ఉన్నప్పుడు వెలాసిటీ ఎంత, 0. ఈ లిమిట్స్ ఎవరికైతే అర్థమవుతాయో వాళ్ళకి ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ వచ్చేసినట్టే. దీని తర్వాత నుంచి దీన్ని సాల్వ్ చేయడం. ఇప్పుడు v పవర్ మైనస్ 1/2కి ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే, ఇక్కడ ఒక చిన్న ఫార్ములా రాస్తాను, గుర్తుపెట్టుకోండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ x dx ఈజ్ నథింగ్ బట్ x పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n dx is x పవర్ n plus 1 by n plus 1. అంటే x కి పవర్ n ఉంటే ఆన్సర్ ఏమవుతుందంటే n plus 1 by n plus 1 అవుతుంది. సో ఇక్కడ v కి పవర్ ఏముందంటే మైనస్ 1/2 ఉంది కాబట్టి దాన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుందో మనం వేరే కలర్లో రాద్దాం. లెట్స్ డూ దట్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ v పవర్ మైనస్ 1/2 is v పవర్ మైనస్ 1/2 plus 1 according to this formula by minus 1/2 plus 1. ఒక్కసారి ఇంటిగ్రేట్ చేసిన తర్వాత ఈ dv వెళ్ళిపోతుంది. అండ్ ద లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 6.25 to 0. 6.25 నుంచి 0. అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్, ఇది కాన్స్టెంట్ కదా 5/2 అనేది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ dt ఏమవుతుందంటే సింపుల్ గా t అవుతుంది. సో ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు అంటే minus 5/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ dt is t from 0 to t. సో ఫర్దర్ గా దీన్ని సాల్వ్ చేసే ముందు దీన్ని we'll rewrite this once again. v power minus 1/2 plus 1 అంటే v power 1/2 అంతేనా, అంటే అది రూట్ v అవుతుంది. it becomes root v divided by 1/2 అంటే 2 root v. 2 root v is the answer. And the limits are from 6.5 to 6.25 to 0. సో అది సబ్స్టిట్యూట్ చేయాలి మనం. 6.25 నుంచి 0 ఇస్ ఈక్వల్ టు ఈ 5/2 అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే t అవుతుంది, లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుంది. అంటే సింపుల్గా ఆన్సర్ మైనస్ 5t/2 అవుతుంది. సో ఈ 2 కిందికి తీసుకొచ్చేద్దాం మనం. ఈ ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఏమవుతుందంటే నాన్న జాగ్రత్తగా చూడండి, రూట్ 0 మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే రూట్ 6.25 is equal to minus 5t/4. So let us solve this further in the other color. అంటే డిఫరెంట్ కలర్లో ఉంటే కొంచెం మీకు డిఫరెన్షియేట్ ఈజీ అవుతుందని, అంటే ఈ డిఫరెన్షియేట్ కాదు, అది ఇది తెలుసుకోవడం అన్నమాట. రూట్ 0 is 0 మైనస్ రూట్ 6.25 ఎంత, 625/100 కదా అది, అంటే 25/10 అంటే 2.5 is equal to minus 5/5
5t/4. So I think 5 will get cancelled, 0.5 times 4 5s అంటే minus minus also will get cancelled at t equal to 2. అంటే t equal to 2 seconds దగ్గర అది rest లోకి వచ్చేస్తుంది. So it will come to rest after a time t equal to 2 seconds. That's the answer for this question. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. డిసెలరేట్ అవుతుంది అన్నాడు కాబట్టి యాక్సలరేషన్ నెగటివ్, సో అందుకే నెగటివ్ సింబల్ వచ్చింది ఇక్కడ నెగటివ్ సింబల్ వచ్చింది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ విత్ ఎన్ హైలైటర్. Get back. The important point here is this one, to understand this. dv is equal to minus, and the other important point here is how to integrate this. దీన్ని ఎలా ఇంటిగ్రేట్ చేసి ఫైనల్గా ఇక్కడ లిమిట్స్ ఎలా రాశాను. సో ఈ పాయింట్స్ మీకు క్లియర్గా ఉంటే తెలిసిపోతుంది. ఓకేనా? సో ఒకసారి మళ్ళీ మీకు అర్థం కాకపోతే మళ్ళీ స్టాప్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒకసారి చూడండి, నేను చేసిన స్టెప్స్ అని అర్థం అవుతాయి. అంటే దీనికి బేసిక్గా ఏం కావాలంటే ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ అనేది ఉండాలి, అది నేను చెప్పాలనుకున్నాను. ఓకే, ఇలాంటిది ఇంకో మోడల్ చేద్దాం, కాకపోతే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేద్దాం స్లోగా, అంటే టఫ్నెస్ పెంచుకుంటూ వెళ్దాం. సో లెట్స్ గో అహెడ్. ఇలాంటిదే మోడల్, కానీ నేను కొంచెం డిఫరెంట్గా ఇచ్చాను చూడండి, కొంచెం డిఫరెంట్. A particle having velocity v equal to v0 at t equal to 0. కొంచెం క్లారిటీగా, అంటే ఇందాకున్న క్వశ్చన్ని కొంచెం అర్థం చేసుకోవడం, అంటే యాక్చువల్గా ఇది ఇవ్వరు మనకి, బట్ మనకు అర్థం కావాలి కాబట్టి ఒకసారి మీకు ఇలా అర్థం అయిపోతే తర్వాత క్వశ్చన్లో ఆటోమేటికల్గా మీకు అర్థమైపోతుంది అనమాట. లెట్స్ డూ దిస్. t ఈక్వల్ టు 0 దగ్గర పిల్లగాడు ఈ వెలాసిటీ ఎంత ఉందంట, v ఈక్వల్ టు v0 ఉందంట, అండ్ డిసెలరేటెడ్. ఇప్పుడు ఇక్కడ మోడ్ యాక్సలరేషన్ ఎందుకు ఇచ్చాడు తెలుసా? యాక్సలరేషన్ నెగిటివ్, అది మనకు తెలియాలి. సో యాక్సలరేషన్ a is equal to minus alpha into root v. సేమ్ ఇందాక ఉన్న క్వశ్చనే. సో వేర్ ఆల్ఫా ఇస్ పాజిటివ్ కాన్స్టెంట్, ద పార్టికల్ కమ్స్ టు రెస్ట్ ఎట్. ఎప్పుడు రెస్ట్ వస్తుంది? దాంతో పాటు ఏమడిగాడంటే అండ్ డిస్టెన్స్ ట్రావెల్ బై ద పార్టికల్ ఇన్ దిస్ టైం. ఈ టైంలో అది ట్రావెల్ చేసే డిస్టెన్స్ ఎంత అని అడిగాడు. సో అది కూడా మనం కనుక్కోవాలి. సో రెండు కనుక్కుందాం. ఒకసారి ముందైతే ఈ పార్టికల్ రెస్ట్లో ఎప్పుడు వస్తుందో కొంచెం పెద్దగా చేస్తాను, ఒకసారి చూడండి ఇది మళ్ళీ. అంటే ఈ క్వశ్చన్ మీకు అర్థమైపోతే ఇంతకు ముందున్న క్వశ్చన్ కూడా అర్థమైపోతుంది. సో నేను ఏం రాశాను ఇందాకంటే ఏ ప్లేస్లో dv/dt, అది ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ ఇవ్వలేదు. ఏ ప్లేస్లో dv/dt ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా ఇంటూ రూట్ v. ఈ v's ని సపరేట్ చేశాను, చేస్తే ఏమైంది? dv/root v is equal to minus alpha into dt. దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రేట్ చేసే ముందు ఏం రాశానంటే dv/root v ని v పవర్ -1/2 అని రాశాను. ఇంటిగ్రేషన్ is equal to ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ ఆల్ఫా ఇంటూ dt. లిమిట్స్ ఏంటంటే t ఈక్వల్ టు 0 దగ్గర వెలాసిటీ ఆల్రెడీ ఎంత ఉందండి? v0 ఉంది. మరి ఆఫ్టర్ సమ్ టైమ్ t ఈక్వల్ టు t వెలాసిటీ ఏమైపోవాలి? 0 అయిపోవాలి. అదే కదా రెస్ట్ అంటే, అదే కదా బద్దం భాస్కర్ రావు. ఓకే, సో ఇఫ్ యూ ఇంటిగ్రేట్ దిస్ టర్మ్, ఇంటిగ్రేషన్ ఆఫ్ దిస్ వన్ ఇందాక చెప్పినట్టు ఫార్ములా ఇక్కడ ఒకసారి రాస్తాను చూడండి మళ్ళీ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. ఎస్, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ x power n dx is equal to x power n plus 1 by n plus 1. ఇప్పుడు ఇక్కడ x power n లాగానే ఉంది కదా, కానీ n అంటే ఎంత? -1/2 కదా. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏం రావాలి చూడండి, ఇక్కడ చేస్తున్నాను పక్కన v పవర్ -1/2 plus 1 by -1/2 plus 1. And the limits are from v0 to 0, and which is equal to minus alpha into integration of dt under t, and the limits are from 0 to t. So upper limit first substitute చేయాలి ఎప్పుడైనా సరే. చేస్తే దీన్ని ఇంకా ఇందాక రాసినట్టు రాస్తాను చూడండి. 1 minus 1/2 అంటే 1/2, ఇది ఫైనల్గా ఏమవుతుందంటే 2√v అవుతుంది. 2√vలో v0 to 0
ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా టీ. ఎందుకంటే ఇక్కడ అప్పర్ లిమిట్ టీ అవుతుంది, లోయర్ లిమిట్ 0. అంటే టీ మైనస్ 0 ఏమవుతుందంటే 0 అవుతుంది. సో ఆల్ఫా, ఇట్స్ నాట్ dt, ఇట్ ఈస్ ఆల్ఫా ఇంటూ టీ. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఏమవుతుందని చెప్పండి, 2 ఇంటూ రూట్ 0 మైనస్ 2 ఇంటూ రూట్ v0 ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా టీ. దెన్ 2 రూట్ 0 అంటే 0, 2 క్యాన్సిల్ అయితే అప్పుడు t ఈక్వల్ టు ఏమవుతుందంటే 2 by alpha into root v0. So what is the time after which it comes to rest is t equal to 2 root v0 by alpha. So that's how it comes to rest after that particular time. ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఇందాక ఇచ్చిన క్వశ్చన్లో ఆల్ఫా వాల్యూ ఎంతో చూడండి ఒకసారి. ఇలాగే ఇచ్చాడు కదా క్వశ్చన్, ఆల్ఫా అంటే 2.5 కదా, అకార్డింగ్ ఇందాక క్వశ్చన్ ఎగ్జాంపుల్ చేస్తే ఫార్ములా లాగా అనుకుంటే ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుందంటే 2.5. సో ఆల్ఫా ఇస్ 2.5 అనుకో. అండ్ v0 ఎంత అంటే 6.25. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయ ఒకసారి ఏమవుతుందో చూడు ఒకసారి నెక్స్ట్ పేజ్లో చూద్దాం. t ఈక్వల్ టు 2 రూట్ v0 బై ఆల్ఫా కదా, నెక్స్ట్ పేజే లేదు. సో 2 రూట్ v0 అంటే 6.25 బై ఆల్ఫా అంటే 2.5. సో వాట్ ఈస్ ద రూట్ ఆఫ్ 6.25, 2.5 క్యాన్సిల్, t ఈక్వల్ 2 వచ్చిందా? ఇందాక వచ్చిన ఆన్సర్ అదే కదా. దట్స్ హౌ యూ హ్యావ్ టు ఫైండ్ ద వెలాసిటీ టైమ్ ఆఫ్టర్ విచ్ ఇట్ కమ్స్ టు రెస్ట్. నౌ బిఫోర్ గోయింగ్ టు అనదర్ క్వశ్చన్, ఇంకో పార్ట్ దీంట్లో ఉండిపోయింది, అది నెక్స్ట్ ఎక్కడైనా కవర్ చేస్తాను నేను. అదేంటంటే అదే ఇంపార్టెంట్ యాక్చువల్గా. సో ఇది ఎలాగో చేశారు కాబట్టి ఇక్కడ పక్కన ఒక హింట్ ఇస్తాను, మీరు ట్రై చేయండి. ఆన్సర్ రాకపోతే కామెంట్ సెక్షన్లో చేయండి ఆన్సర్, నేను ఆన్సర్ పంపిస్తాను మీకు. అండ్ డిస్టెన్స్ ట్రావెల్ విత్ పార్టికల్. డిస్టెన్స్ అంటే x ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ vdt కదా, x ఈక్వల్ టు ఇంటిగ్రల్ vdt. ఎక్కడి నుంచి ఎక్కడికి, 0 నుంచి 2 సెకండ్స్ వరకు, అంటే 0 నుంచి దాని లిమిట్ ఏమైపోతుంది అంటే 2 రూట్ v0 బై ఆల్ఫా. సో v అంటే ఏంటి, v అంటే ఇందాక వచ్చిన ఈక్వేషనే. సో ఇనీషియల్గా v0 ఉంది, బెటర్ మనం ఇది చేస్తే బెటర్ ఏమో. ఐ కవర్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ పార్ట్. ఓకే, లెట్స్ గో అహెడ్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఎక్కడైనా ఖాళీగా ఉంటే రైట్, ఇక్కడ ఖాళీ ఉంది కదా, వేసేద్దాం. ఎగ్జాంపుల్ 4లో మనం ఏం చేయాలి, డిస్టెన్స్ ట్రావెల్ కనుక్కోవాలి కదా, రైట్. ఇక్కడ చేద్దాం ఎగ్జాంపుల్ 4. దిస్ ఇస్ ఎగ్జాంపుల్ 4 కంటిన్యూషన్. ఓకే, t ఈక్వల్ టు 2 రూట్ v0 బై ఆల్ఫా టైం తర్వాత అది రెస్ట్లోకి వచ్చింది. ఎక్కడి నుంచి ఎక్కడికి, t ఈక్వల్ టు 0 నుంచి ఇక్కడికి. మనకి ఇందాక ఈక్వేషన్ ఏమొచ్చిందంటే ఇంటిగ్రల్ v0 టు 0 అన్నాం కదా, 0 కాకుండా v అని రాయి, v0 టు 0 కాకుండా v అని రాయి. ఎందుకంటే ఇంటిగ్రల్ vdt మనం చేసింది ఏంటంటే x వాల్యూ. సో ఇంటిగ్రల్ v టు v0 ఏమొస్తుందంటే ఇక్కడ ఫైన్ చేసినప్పుడు మనం, లెట్ మీ చెక్ దట్ వన్స్ అగైన్, dv బై dt, ఈ ఈక్వేషన్ ని సాల్వ్ చేద్దాం. dv బై dt ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా రూట్ v బై dt ఉంది కదా, దాన్ని సాల్వ్ చేస్తే ఏమొచ్చింది, ఇక్కడ లిమిట్స్ ఇచ్చాం కదా, ఆ లిమిట్స్ మళ్ళీ ఒకసారి సాల్వ్ చేస్తే కంటిన్యూషన్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. లెట్ మీ డూ ఇట్ హియర్. రూట్ v ఏమొచ్చింది మనకంటే dv బై dt, dv ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా ఇక్కడ బై రూట్ v, ఇది dt. సో ఇంటిగ్రేట్ చేసినప్పుడు v పవర్ మైనస్ 1/2 dv ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా ఇంటూ dt వచ్చింది ఇక్కడ. ఇది 0 టు t. అంటే ఆఫ్టర్ t సెకండ్స్ దీని వెలాసిటీ ఏంటో నేను కనుక్కోవాలనుకుంటున్నాను. అర్థమైందా పాయింట్? ఇది dv బై dt వచ్చేసింది, మనకు కావాల్సింది అదే ఇంటిగ్రేట్ చేయడం. సో దీన్ని ఇంటిగ్రేట్ చేద్దాం. ఇంటిగ్రేట్ చేస్తే రూట్ v అవుతుంది. సో రూట్ v ఫ్రమ్ v0 టు v ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా ఇంటూ టీ. దీని అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే v అవుతుంది, అంటే రూట్ v మైనస్ రూట్ v0 ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా టీ. ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో ఇప్పుడు v కదా నీకు కావాల్సింది, v ఈక్వల్ టు ఏమవుతుందంటే
root v naught minus alpha t whole square. What is the value of v? Root v naught minus alpha t whole square. So దీన్ని ఇది v value. What is this? The value of v. కానీ నీకు కావాల్సిందంటే ఏంటి? x is nothing but integral v dt కదా. దీన్ని మళ్ళీ ఇంటిగ్రేట్ చేస్తే అప్పుడు నీకు x వాల్యూ వస్తుంది. సో చూద్దాం మనం. సో x is equal to ఇందాకున్న ఫార్ములాని ఇంటిగ్రల్ ఇందాక స్టార్టింగ్ లో చేసిన ఫార్ములాస్ ఇంటిగ్రల్ v dt. సో v అంటే ఎంత? రూట్ v నాట్ మైనస్ ఆల్ఫా టీ హోల్ స్క్వేర్ ఇంటూ డిటి. దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుందో నేను డైరెక్ట్గా రాస్తాను, అది మీకు ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్లో చెప్తాను. ఇది ఏమొస్తుందంటే రూట్ వి నాట్ మైనస్ ఆల్ఫా టీ, దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే హోల్ క్యూబ్ బై 3 ఇంటూ మైనస్ ఆల్ఫా. సో అకార్డింగ్ టు సమ్ ఫార్ములా విల్ గెట్ దిస్ వన్. అదే సేమ్ 2 పవర్ 3 అయిపోయింది, ఇక్కడ 3 ఉంటుంది కానీ మైనస్ ఆల్ఫా ఎక్స్ట్రా వస్తుంది. This is the displacement of the particle. So distance of the particle. So x is equal to అంటే వెలాసిటీ ఎక్కడ జీరో అవుతుందో మనకు తెలుసు కాబట్టి x is equal to ఏమవుతుందంటే మైనస్ ఆఫ్ రూట్ v నాట్ మైనస్ ఆల్ఫా టీ హోల్ క్యూబ్ డివైడెడ్ బై 3 ఆల్ఫా. సో ఎక్కడ రెస్ట్లోకి వస్తుందంటే ఈ టైంలో రెస్ట్లోకి వస్తుంది కదా, అప్పుడు డిస్ప్లేస్మెంట్ లేదా డిస్టెన్స్ కావాలంటే ఇదే సబ్స్టిట్యూట్ చేయాలి. So is equal to మనం చేద్దాం మైనస్, I think it would be better if I do it here. మీ అందరికి కనబడుతుంది. సో ఇక్కడ చేస్తున్నాను చూడండి. x is equal to మైనస్ 1/3 ఆల్ఫా ఇంటూ సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి. రూట్ v నాట్ మైనస్ ఆల్ఫా ఇంటూ t అంటే ఎంత నాన్న? 2 రూట్ v నాట్ బై ఆల్ఫా హోల్ క్యూబ్. సో ఈ ఆల్ఫా క్యాన్సిల్. రూట్ v నాట్ మైనస్ 2 రూట్ v నాట్ అంటే మైనస్ రూట్ v నాట్. సో మైనస్ 1/3 ఆల్ఫా ఇంటూ మైనస్ రూట్ v నాట్ అంటే దీన్ని మైనస్ v నాట్ పవర్ 3/2. సో మైనస్ v నాట్ పవర్ 3/2 ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ మైనస్ ఇలా వచ్చేస్తుంది, అంటే మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది ఎందుకంటే పవర్ 3 ఉంది కాబట్టి. It simply becomes v naught power 3/2 by 3 alpha. So what is the distance I'm writing here? Final answer is v naught power 3/2 by 3 alpha. That is the distance. Sir, ఇందాక మరి డిస్ప్లేస్మెంట్ అన్నారు, ఇప్పుడు డిస్టెన్స్ ఏం లేదు, ఇంకా జీరో టర్నింగ్ పాయింట్ రాలేదు కదా, ఇది టర్నింగ్ పాయింట్ కదా, ఎందుకంటే ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ జీరో ఉంది కాబట్టి అక్కడ వరకు డిస్టెన్స్ కనుక్కున్నా డిస్ప్లేస్మెంట్ కనుక్కున్నా ఒకటే అవుతుంది. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. కాకపోతే మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ నుంచి చూస్తే మీకు వస్తుంది. అంటే ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నా అంటే ప్రాబ్లమ్స్ ఇలా కూడా ఉండొచ్చు. అంటే దీంట్లో ఏం మిస్ అయ్యారు మీరు? ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ మిస్ అయ్యారు. సో అది నెక్స్ట్ లెక్చర్లో మనం ఒక స్పెషల్గా అంటే వెక్టర్స్ వేరేగా, బేసిక్ మ్యాథ్స్ వేరేగా చేద్దాం, అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. సో లెట్స్ గో హెడ్. దీని వెనకాల ఒక క్వశ్చన్ ఉండిపోయింది, అది సాల్వ్ చేసేద్దాం, త్వరగా చేసేద్దాం. డిస్టెన్స్ ట్రావెల్ కదా, ఇది చూడండి నన్ను ఒకసారి. డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్కి డిఫరెన్స్ ఏంటో. The position of the particle is given by x equal to t cube minus 6t square plus 9t. Distance travel కోసం మనం ఏం కావాలంటే ముందు వెలాసిటీ కావాలి. సో వెలాసిటీ అంటే దీన్ని డిఫరెన్షియేట్ చేయడమే కదా dx by dt. దీన్ని డిఫరెన్షియేట్ ఇప్పటిదాకా ఇంటిగ్రేట్ చేసాం, దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. చేస్తే డిఫరెన్షియేట్ 3t square minus 12t plus 9. ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే టర్నింగ్ పాయింట్ ఇంపార్టెంట్. అది ఎక్కడెక్కడ టర్న్ అయిందో, ఎందుకు టర్న్ అయిందో మనకు తెలియదు. టర్నింగ్ పాయింట్ ఇస్ నథింగ్ బట్ v ఈక్వల్ టు 0. ఎక్కడెక్కడ v 0 అవుతుందో ఒకసారి చూద్దామా. v ఈక్వల్ టు 0 ఇంప్లైస్ 3t స్క్వేర్ మైనస్ 12t ప్లస్ 9 ఈక్వల్ టు 0. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 3 కామన్ తీసేస్తే t స్క్వేర్ మైనస్ 4t ప్లస్ 3 ఈక్వల్ టు 0, అంతేనా? 3 కామన్ తీసి క్యాన్సిల్ చేసేస్తే 3 4 అంతే. సో t ఈక్వల్ టు ఏమేమి వాల్యూస్ వస్తాయి? 1, 3 అంటే 2 సార్లు టర్నింగ్ పాయింట్. ఇది ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చి మళ్ళీ ఇలా వెళ్తుంది. సో మనం ఏం చేయాలి అప్పుడు? ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ ఫస్ట్ 5 సెకండ్స్ అన్నాడు కదా. ఫస్ట్ 5 సెకండ్స్ అంటే 0 నుంచి 5 అనమాట. 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు t లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఇక్కడ క్లియర్గా చేస్తాను, ఒకసారి చూడండి. టర్నింగ్ పాయింట్ 1 దగ్గర ఉంది కాబట్టి ముందు ఇంటిగ్రల్
0 to 1 VDT under modulus plus integral 1 to 3 ఎందుకంటే అక్కడ వరకు మళ్ళీ టర్నింగ్ పాయింట్ లేదు VDT under modulus plus integral 3 to 5 ఎందుకంటే 5 వరకు కనుక్కోమన్నారు కాబట్టి VDT under modulus. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి. t ఈక్వల్ టు 1 దగ్గర 3 దగ్గర టర్నింగ్ పాయింట్ ఉంది కాబట్టి మనం స్టార్ట్ అయ్యేది ఎక్కడ నుంచి t ఈక్వల్ టు 0 దగ్గర స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడ టర్నింగ్ పాయింట్ ఫస్ట్ వచ్చిందంటే 1 దగ్గర, అంటే 0 నుంచి 1 దాకా చేసి మళ్ళీ 1 నుంచి వెనక్కి వచ్చినప్పుడు అది క్యాలిక్యులేట్ చేస్తే డిస్ప్లేస్మెంట్ అవుతుంది. కానీ మనకు డిస్టెన్స్ కావాలి కాబట్టి దాన్ని మాడ్యులస్లో పెట్టేసాను 1 to 3 తర్వాత 3 to 5 ఎందుకంటే 3 దగ్గర మళ్ళీ టర్నింగ్ పాయింట్ ఉంది కాబట్టి. సో ఎలాగో ఇది డిస్టెన్సే కాబట్టి డైరెక్ట్గా ఇది సబ్స్టిట్యూట్ చేయొచ్చు ఇక్కడ. సో ముందు ఈ t ఈక్వల్ t క్యూబ్ మైనస్ 60 స్క్వేర్ ప్లస్ 90 ఎందుకంటే ఇంటిగ్రల్ VDT. వాట్ ఈస్ ఇంటిగ్రల్ VDT? x ఈజ్ నథింగ్ బట్ ఇంటిగ్రల్ VDT కదా. సరే ఇదంతా ఎందుకు చేశారు మరి? ఎందుకంటే వెలాసిటీ ఎక్కడ 0 అవుతుందో కనుక్కోవాలి కాబట్టి x ఈజ్ ఇంటిగ్రల్ VDT. ఒకసారి చూద్దాం ఎక్కడుంది అది ఫార్ములా. హియర్ ఇట్ ఈస్ x ఈజ్ ఈక్వల్ టు అంటే నేను స్టార్ట్ చేసిందే దాంతో చూడండి ఒకసారి మీరు. x ఈజ్ ఇంటిగ్రల్ VDT ఇక్కడే స్టార్ట్ చేసాం మనం. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాము. ఓకే, లెట్స్ గో బ్యాక్ టు దట్ క్వశ్చన్ వేర్ ఐ స్టార్టెడ్. ఎస్, దిస్ వన్. సో ఇంటిగ్రల్ VDT అంటే ఇదే కాబట్టి ఫస్ట్ అయితే దీని వాల్యూస్ రాద్దాం మనం. t ఈక్వల్ టు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? 1 సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే ఏమవుతుందన్న 1 క్యూబ్ మైనస్ 6 ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ 9 అంటే ఏమవుతుంది 1 మైనస్ 6 ప్లస్ 9. అర్థమవుతుందా ఇది? ఇక్కడ 1 మైనస్ 6 ప్లస్ 9 మైనస్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే అంతా 0 అయిపోతుంది అండర్ మాడ్యులస్. ఫస్ట్ ఇది సబ్స్టిట్యూట్ చేశాను ప్లస్ ఇంకా 3 సబ్స్టిట్యూట్ చేయాలి. 3 క్యూబ్ 27 మైనస్ 3 స్క్వేర్ 9 6 9 54 ప్లస్ 9 3 27. ఇస్ ఇట్ ఫైన్? ఎందుకంటే t దగ్గర మైనస్ 1 అంటే మళ్ళీ ఓకే మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి కదా. ఇదేమో అప్పర్ లిమిట్. సో అప్పర్ లిమిట్ మనం సబ్స్టిట్యూట్ చేసేసాం. మళ్ళీ ఏం చేయాలి? ఇప్పుడు లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో అప్పర్ లిమిట్ అయిపోయింది మైనస్ లోయర్ లిమిట్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్రెడీ ఇక్కడ ఎంత వచ్చిందంటే 1 మైనస్ 6 ప్లస్ 9 ఇదే కదా 1 సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చింది 10 మైనస్ 6 అంటే 4. ఇక్కడ 4 రాస్తే సరిపోతుంది. మాడ్యులస్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ 5 సబ్స్టిట్యూట్ చేద్దాం. 5 5 25 25 ఇంటూ 5 125 అప్పర్ లిమిట్ ఇది మైనస్ 5 స్క్వేర్ 25 ఇంటూ 6 25 ఇంటూ 6 is 150 plus 25 into 9 225. 25 into 9 is 225. Close minus lower limit is 3 substitute చేస్తే ఎంత అవుతుందంటే ఇది 3 substitute చేస్తే 27 plus 27 is 40 54 0. యా వెలాసిటీ 0 ఆల్రెడీ తెలిసిందే కదా. 0 దగ్గర 1 దగ్గర 0. ఎస్. సో 9 plus 1 is 10 10 minus 6 is 4 4 minus 0 is 4 plus this is 0 and you got minus 4. Mod of minus 4 is 4 plus 125 plus 225. Wait a second, ఇక్కడ 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఏం రావాలి మనకి? 3 3 9 9 3 27 అంతే 0. సో 0. సో 125 plus 225 is 350. 225 125. సో 350 లోంచి 150 పోతే ఎంత? 200. దిస్ ఇస్ 200. సో ఎంత అయింది? 208 meters. వాట్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్? 208 meters. That's the answer for this question. Let me check this once again. 1 substitute is the 1 minus 6 plus 9 correct. 0 అయితే 0 అవుతుంది. తర్వాత 3 substitute చేస్తే 27 minus 6 9 54 plus 27 correct. Minus 1 చేస్తే ఆల్రెడీ 4 వచ్చింది కాబట్టి ఇది 4 రైట్ కరెక్ట్. సో దిస్ ఇస్ 208 meters is the distance. సో ఈ పార్ట్స్ ఎలా విడదీయాలో అర్థమైంది కదా. అది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. హౌ యూ హ్యావ్ టు డివైడ్ ఇంటూ పార్ట్స్. సో ఇక్కడ నేను ఏం చేశానంటే డివైడెడ్ ఇంటూ పార్ట్స్. ఇది ఒక పార్ట్ ఇదొక పార్ట్ ఇదొక పార్ట్. ఎందుకు అలా చేశానంటే
1 దగ్గర టర్నింగ్ పాయింట్ ఉంది కాబట్టి 1 దగ్గర, మళ్ళీ 3 దగ్గర కూడా టర్నింగ్ పాయింట్ ఉంది కాబట్టి 3 దగ్గర. సో అలా అవన్నీ యాడ్ చేస్తే వచ్చేది మనకి. ఇప్పుడు చూసారు ఇక్కడ 1 దగ్గర టర్నింగ్ పాయింట్ కాబట్టి దీని ఆన్సర్ 4 వచ్చింది, దీని -4 వచ్చింది, మళ్ళీ పాజిటివ్ వచ్చింది. అంటే ఫస్ట్ అది ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వస్తుంది అనమాట. అది అలా దాని బిహేవియర్. సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు డూ. లెట్స్ గో టు అనదర్ క్వశ్చన్. This is part of the fourth. Yeah. So find the distance and displacement of this one. So the position of the particle is given by t cube minus 60 square plus 90. Same question. The velocity. Find the distance and displacement. Suppose that a particle was, I think this is carried out from the next one. Better we remove that. The position of the particle is from the next previous question. So e position ni తీసేసి మనం దీన్ని కన్సిడర్ చేసుకుందాం. ఓకేనా? Right. So suppose a particle moves on a straight line so that velocity is this one. Find the distance and displacement during 0 to 3 seconds. ముందైతే velocity ఎక్కడ 0 అవుతుందో turning point. Let's see where the velocity becomes 0. That's the turning point. So where does the velocity become 0? So velocity, something wrong here. So velocity becomes 0 Let's solve this question. A hot air balloon is ascending at the rate of 12. There might be some problem in there. Yeah, this is good. I want you to take up this question. This question చూడండి మీరు. Velocity t square minus 2t ఉంది కదా, అది సాల్వ్ చేయండి మీరు. చూసి. Let me solve this one. Yeah, there might be some problem in that. Okay, so in this question ఏమైంది, a hot air balloon is ascending at the rate. Ascension అనేది vertical motion but still horizontal question లాగా ఇచ్చాను. ఈ హాట్ ఎయిర్ బెలూన్ ఎలా వెళ్తుందంట, ascending at the rate of 12 meters per second పైకి వెళ్తుంది. దాని స్పీడ్ ఎంత అంటే 12 meter per second. ఇందులో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నిటికీ అదే స్పీడ్ ఉంటుంది. ఇది ఎంత హైట్ లో ఉందంటే 80 meter హైట్ లో ఉంది. తర్వాత at this instant a package is dropped from the balloon. Find the time taken by the balloon to reach the ground. ఇక్కడ నుంచి ఒక ప్యాకేజ్ ని డ్రాప్ చేస్తాడు కిందికి. ప్యాకేజ్ డ్రాప్ చేసేటప్పుడు దాని వెలాసిటీ పైకే ఉంటుంది కదా, ఎందుకంటే బెలూన్ కి ఏ వెలాసిటీ ఉంటుందో అందులో ఉన్న ప్యాకేజెస్ కి అదే వెలాసిటీ ఉంటుంది. అక్కడ నుంచి డ్రాప్ చేసాడు కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ 0 కాదు దాని మీనింగ్. డ్రాప్ చేసినప్పుడు ఇలా డ్రాప్ చేయడం వేరు, ఒక ఆబ్జెక్ట్ లో లేదా ఒక కంటైనర్ లో ఉండి డ్రాప్ చేయడం వేరు. అది ఇలా కొంచెంసేపు పైకి వెళ్ళి ఇలా కిందికి వచ్చి ఇలా పడిపోతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ దాని వెలాసిటీ ఉంది కానీ యాక్సలరేషన్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంది, g. అది కూడా మనం 10 తీసుకుందాం ఫర్ సింప్లిసిటీ. సో ఫైండ్ ద టైం టేకెన్ బై ద బెలూన్ టు రీచ్ ద గ్రౌండ్. సో ఎలా చేయాలి మనం, x ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ వాడచ్చు. ఎందుకంటే ఇది యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్ కదా, యాక్సలరేషన్ కాన్స్టెంట్ కదా. సో డిస్ప్లేస్మెంట్ ఏంటంటే ఈ పాయింట్ నుంచి అది కిందికి వస్తుంది కాబట్టి డిస్ప్లేస్మెంట్ -80 అవుతుంది. మీతో చేయిస్తాను చూడండి. -80 ఈజ్ ఈక్వల్ టు u ఎంత అంటే ప్లస్ పైన 12, యాక్సలరేషన్ -1/2 ఇంటూ 10 ఇంటూ t స్క్వేర్. ఇలా టక్ 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 వచ్చేస్తే ఆన్సర్ ఒకసారి తెలిస్తే. సో ఇట్ బికమ్స్ -80 ఈజ్ ఈక్వల్ టు 12t minus 5t స్క్వేర్. దీన్ని రీరైట్ రాస్తే 5t స్క్వేర్ minus 12t plus 80 ఈక్వల్ టు 0. మనకి క్యాన్సిల్ అవుతుంది. 5 8 400 అంట. 400 అంటే ఎంత, 400 ఫ్రాక్షన్ వస్తుందా, ఇది రాదా?
20 into 20, 400. So కనుక్కుందాం మనం t వాల్యూ. t equal to minus b plus or minus root over b square. చిన్నప్పుడు చదివే ఉంటారు ఇది. minus 4ac, 4 into 5 into 80. b square minus 4ac. Sorry, 5t square minus 12t minus 80 kada idi. Yes, so b square minus minus b plus or minus root over b square minus 4 into 5 into ante 4 5 for 16 plus 1600 divided by 2 5 is 10. So now you will get the answer for t. T equal to 12 plus or minus 1 root of 16 and 1744. So what is the root of 1744? The root of 1744, let me check if I could. 41.7. So the answer for this is 41.7 divided by 10. So time ఏమవుతుందంటే 12 plus or minus root 40, ఇది 41.8 రాసుకుందాం divided by 10. మైనస్ తీసుకుంటే నెగిటివ్ వస్తుంది కాబట్టి ప్లస్ తీసుకోవాలి మనం. 12 plus 41 ఎంత అన్న 53.8 by 10 అంటే 5.38 seconds తర్వాత అది ఏమవుతుంది కిందికి వచ్చేస్తుంది. సో ఆఫ్టర్ 5.38 seconds it would come down and reach the ground. So 5.38 seconds తర్వాత వెలాసిటీ కూడా కనుక్కోవచ్చు కదా. ఇది యాక్సలరేషన్ యూనిఫామ్ ఉంది కాబట్టి s equal to ut, v equal to అన్ని వాడుకోవచ్చు. సో 5.38 seconds తర్వాత వెలాసిటీ ఏమవుతుందంటే v equal to u plus 80 టక్ అని వేసేయచ్చు. సో v is equal to u అంటే 12 minus a అంటే 10, t అంటే 5.38. సో ఇది ఎంత అవుతుంది 12 minus 53.8. సో it becomes 41.8 meters per second. Negative వస్తుంది ఎందుకంటే obviously v is negative because it is acting vertically downward. So this is minus, you can write here. So that's the answer for this question. This is how example 7 goes on. ఇంకో క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్స్ ఎంత సాల్వ్ చేస్తే అంత క్లారిటీ, అందుకే ఐ హావ్ చూజన్ మోస్ట్లీ క్వశ్చన్స్. So a particle moves according to the relation acceleration of the particle when it is at rest. Yes. So x is equal to p cube by 3 minus 3t square plus 8t plus 4. Velocity కావాలంటే దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఎంత అవుతుంది అది t square minus 6t plus 8. సో వెలాసిటీ ఎక్కడెక్కడ 0 అవుతుంది, అదే రెస్ట్ కదా. velocity becomes 0 at t equal to 4 and t equal to 2. So 2 seconds and 4 seconds దగ్గర ఆ టైంలో యాక్సలరేషన్ కావాలి. యాక్సలరేషన్ కావాలంటే దీన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి. సో యాక్సలరేషన్ a is equal to 2t minus 6, అంతేనా. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే 2t, 6t డెరివేటివ్ 6. సో a at 2, 4 is, so a is equal to 2 సబ్స్టిట్యూట్ చేస్తే 4 minus 6 minus 2 అవుద్ది. 4 సబ్స్టిట్యూట్ చేస్తే 2 అవుద్ది. సో యాక్సలరేషన్ has two values, minus 2 meter per second square and 2 meter per second square. Also find the average velocity during the time interval 0 to t by 4. 0 to t by 4 దగ్గర average velocity కనుక్కోవాలి. So what is the formula for average velocity? Integral a dt from t1 to t2. average velocity అడిగారు కదా. Integral v dt from t1 to t2, same formula, divided by integral. ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యే ఫస్ట్ పేజీలోనే ఉంటుంది చూడండి ఈ ఫార్ములా. సో చేసేస్తే డైరెక్ట్ వచ్చేస్తుంది. లెట్స్ సాల్వ్ దిస్ వన్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ t1 to t2 అంటే 0 to 4. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 4 ఇంటిగ్రల్ v dt. సో వాట్ ఈస్ ఇంటిగ్రల్ v dt? నథింగ్ బట్ x కదా. సో ఇదంతా రాసేయచ్చు అక్కడ డైరెక్ట్గా, ఇది లేకుండా కూడా. బట్ ఇంటిగ్రల్ v dt అంటే జనరల్గా t square minus 6t plus 8 into dt, ఎందుకంటే దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఇది వస్తుంది, ఇంటిగ్రేట్ చేస్తే వాడు వస్తాడు కదా. సో డివైడెడ్ బై ఇంటిగ్రల్ t1 to t2 అంటే t from t1 to t2 అంటే 0 to 4.
So if you could solve this, answer em ravalante ఇందాక చేసినట్టే 4 సబ్స్టిట్యూట్ చేద్దాం. ముందు ఇక్కడ 4 సబ్స్టిట్యూట్ చేస్తే 4 4 16 16 4 64/3. సో 64/3 minus 4 square 16 16 3 is 48. 48 రాద్దాం. Yep, 48 plus 8 4 is 32 plus 4 minus 0 సబ్స్టిట్యూట్ చేస్తే అన్ని 0 అవుతాయి, ఒక 4 మిగులుతుంది. డివైడెడ్ బై integral t from 4 to 0 అంటే simply 4 minus 0. So what is the answer for this one? 32 plus 4. 32 plus 4 is 36. 36 minus 48. 36 minus 48 is minus 12. So the answer is 64/3 minus 12 divided by 4. What would it be? I'm writing it here, see. 12 3 is 36. 64 minus 36 is 64. 12 3 is 36. 64 minus 36. ఎంత అవుతుంది? 40. 28 by 3 into 4. Pardon for this one. 4 7s 28. So the answer is 7/3. What is the value of average velocity? 7/3 meters per second. Okay, so that's the answer for this question. Let's go to the other question. Let's see what is time. Yeah, చక్కగా ఇంకో 2 కంప్లీట్ చేసేద్దాం. 10 చేస్తే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎస్, ఇదే క్వశ్చన్ ఇచ్చాను. ద వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ వెన్ యాక్సలరేషన్ ఇస్ 0. యాక్సలరేషన్ కి ఈక్వేషన్ ఆల్రెడీ వచ్చింది ప్రీవియస్ క్వశ్చన్ లో. ఏంటది? ఇది కాదు, కొంచెం డిఫరెంట్ ఉంది కదా ఇది. రైట్. సో అ పార్టికల్ మూవ్స్ అకార్డింగ్ టు రిలేషన్ x equal to t cube by 3 minus 36 t square plus 2. వెలాసిటీ కనుక్కుందాం ముందు. వెలాసిటీ అంటే దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. అంటే t square minus 64t plus 2 అయిపోయిందా? t square minus 64t 36 into 2 is 72. So here you will get 72. So 72t plus 2. This is velocity. And what would be acceleration? 2t minus 72. And acceleration is 0 cheyalanta. So 2t minus 72 equal to 0. Appu t value emautundi 72/2. And that is how much? 36. And t equal to 36 seconds దగ్గర యాక్సలరేషన్ ఏమవుతుందన్న 0 అయిపోతుంది. ఆ టైంలో వీడికి వెలాసిటీ కావాలంట. అంటే 36 సెకండ్స్లో ఇక్కడ వెలాసిటీ కావాలి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో v ఆఫ్ 36 అంటే 36 దగ్గర. సో ఏమవుతుంది? అది 36 స్క్వేర్ మైనస్ 72 ఇంటూ 36 ప్లస్ 2. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 36 స్క్వేర్? ఇట్ ఈస్ వెరీ బిగ్ వన్, బట్ I will do this for sure. 36 into 36 is 1296. We can write it here. 1296 minus, this is 36 into 72. So 36 into 72 is 2592 minus 2592 plus 2. Got it? So this would be, so let me calculate this. 1296 minus 2592 is minus 1296 obviously, plus 2, minus 1294. Minus 1294 meters per second. Oh my god, the answers are big, but however, that is right. So answers ఎలా ఉన్నా మాకు సంబంధం లేదు. Answer is answer no matter whatever is that value. So E value
సో వాట్ ఈస్ ద వెలాసిటీ నెగిటివ్ వచ్చిందని మీనింగ్ ఏంటంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉందని. ఆపోజిట్ డైరెక్షన్ అంటే -1294 meters per second left. According to us, అది left. Let's solve another question and complete this session. The other question might be, let's see, it's a surprise. Oh yeah, ఇప్పుడు ఈ క్వశ్చన్లో Vx ఉంది, T లేదు. ఇమీడియట్లీ త్వరగా వెనక్కి వెళ్ళిపోయి ఓపిక్గా వినండి ఒక్కసారి. ఎస్, ఏం యూజ్ చేయబోతున్నాం మనం ఇక్కడ అంటే we're going to use this one. A into dx is equal to V into dV. A ని V into dV by dx రాయొచ్చు కదా, T ఎలిమినేట్ చేస్తే. అదే రాస్తాను చూడండి, గో ఫాస్ట్. అది మర్చిపోద్దు, ఆ ఎగ్జాంపుల్ మీరు సాల్వ్ చేయాలి ఎలాగైనా. యా, A into dx is equal to V into dV. అంటే V into dV. సో ఇన్ ఫ్యాక్ట్ ఈ ఈక్వేషన్ ఇక్కడ కరెక్ట్గా సూట్ అవుద్ది, ఎందుకంటే ఇక్కడ T లేదు కాబట్టి. T ఎక్కడైతే ఉండదో అక్కడ మనం ఈ ఈక్వేషన్ యూజ్ చేస్తాం. సో దెన్ వాట్ ఈస్ ది యాక్సిలరేషన్? వాట్ ఈస్ యాక్సిలరేషన్? A ఈక్వల్ టు V into dV by dx. అంటే ఈ ఈక్వేషన్ ని విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేయాలి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ V? V is 3x square minus 2x. ఈ ట్రిక్ తెలియకపోతే దీనికి ఆన్సర్ రాదు, గుర్తుపెట్టుకోండి. సో dV by dx ఏమవుతుందంటే డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ x కదా, ఇస్ ఈక్వల్ టు ఎంత అంటే 3 to 6x minus 2. దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ dV by dx. ఈ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ రావాలి మీ అందరికి, గుర్తుపెట్టుకోండి. 6x minus 2. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? A is equal to 6x minus 2 into V అంటే మళ్ళీ ఎంత? 3x square minus 2x. సో ఏ టైంలో నీకు కావాలంటే x equal to 2 దగ్గర. సో x equal to 2 దగ్గర కాబట్టి సబ్స్టిట్యూట్ చేసేయి. A equal to 6 2s 12 minus 2, తర్వాత 2 2s 4 4 3s 12 minus 2 2s 4. 12 minus 2 అంటే 10, 12 minus 4 అంటే 8. 10 into 8 అంటే 80 meters per second square. So which option is correct? Yes, option 2 is correct. So that's how you have to go. ఇంకా చాలా క్లాసెస్లో ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ చూద్దాం. So that's it for today. Let me tell you once again how to subscribe Unacademy. చూడండి ఒకసారి. టెలిగ్రామ్ మన ఛానల్, ఇందులో livedaily.me chat, మీరు క్వశ్చన్స్ పోస్ట్ చేయొచ్చు, మేము ఆన్సర్ ఇస్తూ ఉంటాం. సో 24/7. అన్అకాడమీ ఎందుకు చూస్ చేయాలి? ఫస్ట్ రీజన్ అన్అకాడమీ చూస్ చేయడానికి, ఇప్పుడు మీరు ఈ క్లాస్ విన్నారు, ఎలా ఉందో మీరే చెప్పాలి. తర్వాత బెస్ట్ ఎడ్యుకేటర్స్ మీకు దొరుకుతారు. ఎంతైనా లైవ్కి ఆన్లైన్కి డిఫరెన్స్ ఉంటుంది, కానీ ఆన్లైన్ని లైవ్ లాగా చేయడమే నా అలవాటు. సో యుల్ గెట్ అప్ విత్ ఇండియాస్ బెస్ట్ ఎడ్యుకేటర్స్. That's why you have to subscribe Unacademy. So let me tell you once again step by step that how to subscribe Unacademy. త్వరగా ప్లే స్టోర్లోకి వెళ్ళిపోవాలి. ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు ఎలాగైతే పబ్జీ వాట్సాప్ డౌన్లోడ్ చేస్తారో అలాగే Unacademy లెర్నింగ్ యాప్ అని కొట్టండి. ఆ లెర్నింగ్ యాప్ వచ్చేస్తుంది. తర్వాత ఇన్స్టాల్ బటన్ అది కొట్టేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఆ యాప్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు ప్లస్ కోర్స్లో మోస్ట్ ఆఫ్ ద బెనిఫిట్స్ ఉంటాయి. సో ఆ ప్లస్ కోర్స్ని సబ్స్క్రైబ్ చేయాలి. సో ప్లస్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అందులో నీ గోల్ ఏంటి? ఐఐటియా లేకపోతే నీటా, అంటే బైపీసీయా, ఎంపీసీయా? సో దాని ప్రకారం నువ్వు చూస్ చేసుకో. చూస్ చేసిన తర్వాత డైరెక్ట్లీ విల్ గో టు సబ్స్క్రిప్షన్ విండో. ఆ సబ్స్క్రిప్షన్ విండో లేదా సబ్స్క్రిప్షన్ స్క్రీన్లోకి వెళ్ళిపోయిన తర్వాత గెట్ సబ్స్క్రిప్షన్ అది క్లిక్ చేసేస్తే మీరు డైరెక్ట్గా సబ్స్క్రిప్షన్ వచ్చేస్తుంది. ఆ తర్వాత నేను ఎవరు ఆపర్లేనన్నా. ఈ సబ్స్క్రిప్షన్ పిచ్లో మీరు కంపల్సరీగా మర్చిపోకుండా ఉండాల్సింది ఏంటంటే నా పేరు సయ్యద్ S10. ఈ కోడ్ యూస్ చేస్తేనే 10% డిస్కౌంట్. సో అడిషనల్ డిస్కౌంట్ అనమాట, ఎందుకంటే నేను ఇంట్రడ్యూస్ చేశాను కాబట్టి. సో 12 months సబ్స్క్రిప్షన్కి 27,000 పడుతుంది. 24 months సబ్స్క్రిప్షన్కి 32,000 పడుతుంది. సో ఈ 32,400 ఎవరికంటే ఫస్ట్ ఇయర్ ప్లస్ సెకండ్ ఇయర్ అన్న 1+2 ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్.
ఈ 27 ఓన్లీ ఫర్ సెకండ్ ఇయర్. ఇందులో ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయో ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలి? ఫస్ట్ అయితే లైవ్ క్లాసెస్, లైవ్గా మీరు నాకు చాట్ చేయొచ్చు, క్వశ్చన్ అడగవచ్చు, నేను ఆన్సర్ ఇవ్వచ్చు. సో లైవ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఇంటరాక్షన్ విత్ ఎడ్యుకేటర్, ఎక్కడైతే ఇలా క్వశ్చన్ ఇచ్చారో ఏబిసిడి మనం క్లిక్ చేస్తాం అలా. లైవ్ పోల్స్ అండ్ లీడర్ పోల్స్. సో పోలింగ్ కూడా ఉంటుంది. పోలింగ్ ఏంటంటే ఈ రోజు ఈ క్వశ్చన్కి ఎవరు ఆన్సర్ చేశారు, ఎంతమంది ఆన్సర్ చేశారు అనేది కూడా మనకు వచ్చేస్తుంది. అంటే సబ్స్క్రిప్షన్ చేస్తే ప్లస్లో ఆ లీడర్ కూడా ఈ క్లాస్లో ఈ కోర్స్లో నువ్వు ఫస్ట్ వచ్చావు. మళ్ళీ ప్రతి వీక్ మీకు టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్లో అనాలిసిస్ ఉంటుంది. ఈ క్వశ్చన్ని ఎవరు ఆన్సర్ చేశారు, అంటే ఫిజిక్స్లో నువ్వు ఎంత బాగున్నావు, మ్యాథ్స్లో ఎంత బాగున్నావు, కెమిస్ట్రీలో ఎంత బాగున్నావు, ఇలాంటి అనాలిసిస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఏంటంటే ఒక 1 వీక్ 2 వీక్స్ తర్వాత మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీకు డౌట్స్ వచ్చేస్తాయి. మరి డౌట్స్ ఎలా సార్ క్లియర్ కావాలంటే దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. సో డౌట్ సెషన్లో యూ హ్యావ్ టు కంప్లీట్ డౌట్ సెషన్. ఇప్పుడు ఎలాగైతే క్లాస్ చెప్పానో నేను అలా వైట్ పేజ్తో రెడీగా ఉంటాను అనమాట. సో యూ హ్యావ్ టు పోస్ట్ డౌట్స్. మీరు డౌట్స్ పోస్ట్ చేస్తారు, ఆ డౌట్స్కి నేను ఆన్సర్ ఇస్తాను. దాంతో ప్లస్ డిస్కషన్ కూడా జరుగుతుంటుంది. డౌట్ క్లియరింగ్ సెషన్ సపరేట్గా ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మళ్ళీ ఒకసారి చూడండి. 24 months ఫర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, 12 months ఫర్ ఫస్ట్ ఇయర్. సో అయిపోయిన వాళ్ళకి. సో 27,000 ఫర్ సెకండ్ ఇయర్స్, బోత్ 1 and 2 32,400. సో దిస్ వుడ్ బి బెస్ట్ ఫర్ 2 years. మీకు నోట్స్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ ఉంటుంది, అనాలిసిస్ ఉంటుంది, లైవ్. మీరు ఇంకా మేజర్ ఇంట్లో ఏంటంటే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అందులో ఉన్న అందరు ఎడ్యుకేటర్స్తో కూడా క్లాసెస్ వినొచ్చు. రికార్డ్ చేసుకున్న క్లాసెస్ని మళ్ళీ వినొచ్చు. మిస్ అయినప్పుడు కూడా మళ్ళీ నీకు అనోటేషన్స్ అంటే నోట్స్ కూడా దొరుకుతుంది. మీరు నోట్స్ రాయాల్సిన అవసరం లేదు. సో దాట్స్ హౌ ద జేడబ్ల్యూ తెలుగు ఈజ్ గోయింగ్ టు రాక్. ఇది వాళ్ళు అంటే జేడబ్ల్యూ హిందీ ఇంగ్లీష్లో ఉన్న దానికన్నా కూడా మనదే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం డెప్త్ ఎక్కువ వెళ్తాం కాబట్టి ముందు. సో సబ్స్క్రైబ్, ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ కొట్టేయండి. తర్వాత క్లిక్ దిస్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్, లైక్, షేర్, రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి చెప్పండి. అండ్ డౌన్లోడ్ చేయడానికి కింద లింక్ ఉంటుంది. ఆ లింక్ సెక్షన్లో యూ కెన్ డౌన్లోడ్ ద నోట్స్ ఫర్ టుడేస్ క్లాస్. సో లెట్స్ క్రాక్ ఇట్. సో ఇంకా ఏంటంటే 9th, 10th, 11th, 12th కూడా ఉన్నాయి ఇందులో. సో వాళ్ళకి కూడా మీరు ఫ్రెండ్స్కి చెప్పండి. ఓకే. అండ్ ఫైనల్గా ఇది మిస్ చేయొద్దు, ఇదే ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇదంతా విన్నది, మరి ఇదంతా విన్న తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేసి లాస్ట్లో ఈ కోడ్ యూస్ చేయకపోతే 10% రాదు. వేరే కోడ్ కూడా యూస్ చేసుకోవచ్చు, బట్ నాకు ఉండాలి కదా. దట్స్ ఇట్. సో okay, thank you very much. So that's it for today. Take care. Bye.